ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లావణ్య గారు, అలాగే ఆమె అడ్వకేట్ నాగూర్బాబు గారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏంటి లావణ్య గారు, మీరు కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు? కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏం లేదు మ్యామ్. నా సిచ్యువేషన్స్, నా లైఫ్ లో ప్రాబ్లమ్స్ అలా వచ్చాయి. ఏంటి అసలు? రాజ్ తరుణ్ అన్నారు, మళ్ళీ తర్వాత వచ్చేసరికి మస్తాన్ సాయి, మళ్ళీ మధ్యలో శేఖర్ భాష వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా డిఐ శ్రీనివాసు. ఏంటి అసలు ఇదంతా? ఎందుకు ఇంతమందితో ఇష్యూస్ అవుతున్నాయి? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఇన్ని ఇష్యూస్ ఎందుకు మీ లైఫ్ లో? రాజ్ తరుణ్ నేను 15 ఏళ్ళగా రిలేషన్షిప్ లో ఉన్నాం మ్యామ్. మస్తాన్ సాయి 2 years గా మాకు ట్రబుల్ చేస్తూ ఉన్నాడు. అతని పైన కేసు గుంటూరులో ఫస్ట్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు పెట్టానో అప్పుడు అతను ఇంటర్నల్ గా ట్రబుల్ చేయడం స్టార్ట్ చేశాడు. మేము బెదిరించాడు, మేము కేసు వెనక్కి తీసుకుంటామన్నాము. అక్కడితో అతను ఆపట్ల. నాకు రాజ్ తరుణ్కి ట్రబుల్ అయ్యేలాగా చేశాడు. ఏదైతే వీడియోస్ ఉన్నాయో రాజ్కి పంపడం, మా పేరెంట్స్కి పంపడం. దాంతో మన తిరిగి రాజ్ దూరం అవుతూ వచ్చాడు. మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి వచ్చింది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. సో అలా కేసు ఫైల్ చేసిన తర్వాత నేను ప్రపంచానికి పరిచయం అయ్యాను. బట్ దానికి ముందు నుంచి మస్తాన్ పైన కేసు పెట్టడం కానీ, ట్రబుల్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. బయటికి ఎస్టాబ్లిష్ చేయలేదు, చెప్పలేదు. ఎందుకంటే తను బెదిరిస్తున్నాడు ఆల్రెడీ. వీడియోస్ ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవి చేస్తాను అని బెదిరిస్తున్నాడు. సో అతని పేరు ఎక్కడ తీసుకురావడం జరగలేదు. అండ్ మంచిగా చెప్పాల్సి వచ్చింది అతని గురించి భయపడి. నేను గుంటూరు వెళ్ళి, అంటే ఇంకా ఫైట్ చేస్తూ వచ్చాను. గుంటూరు వెళ్ళి తన హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. ఎవిడెన్సెస్ లేనిది ఎవరు నమ్మరు ఏం జరుగుతుంది అని. ఎవిడెన్సెస్ తీసుకొచ్చి పోలీస్ వారికి ఇక్కడ కంప్లైంట్ చేసామండి. నెక్స్ట్ ఈ శేఖర్ భాష రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు వచ్చాడు మగజ తానిముత్యం అని. కాకపోతే అతను కూడా మస్తాన్ సాయి మనిషేనని లేటర్ గా తెలిసింది. సో వాళ్ళంతా ప్లాన్ చేసుకునే ఉన్నారు. నేను రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ పెట్టేలాగా చేశారు. కంప్లైంట్ పెడితే నేను ఏం చేయాలి, మీడియాలోకి వస్తే వాళ్ళు ఏం చేయాలని ముందు నుంచి ఎవ్రీథింగ్ ప్లాన్డ్. ఆ ప్లాన్ అంతా కూడా హార్డ్ డిస్క్ లోనే పెట్టుకున్నారు. ఎందుకు మీ మీద ఇంత ప్లాన్ చేయాలి? అసలు కేసు పెట్టింది నేనే కదా మ్యామ్, మస్తాన్ సాయి మీద. మధ్యలో శేఖర్ భాషకి ఏం సంబంధం? ఇది సోషల్ యాక్టివిస్ట్ గా వచ్చాడు అంతే. హీస్ నో వన్ టు us. పరిచయం కూడా లేదు నాకు. టీవీలో అతను మొహం చూసేదాకా అతను ఒక ఎగ్జిస్టెన్స్ ఉందని కూడా నాకు తెలియదు. డిఐ శ్రీనివాస్ ఏంటి అసలు? అందులో కూడా నా డ్రగ్ కేసు అరెస్ట్ అప్పుడు ఆయనే నా పైన అరెస్ట్ చేయించారు. నార్సింగ్. ఇప్పుడు ఆయనతో ఏదైనా ఉంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేపిస్తారు మ్యామ్? అరెస్ట్ అయిపోయింది. ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మస్తాన్ సాయి నాకు చెప్పాడు, నేను నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అసలు నన్ను ఎవరు పంపించారు, ఇందులో ఎవరు చెయ్యి ఉంది అని. అప్పుడు రాజ్ తరుణ్ చెయ్యి ఉంది, రాజ్ తరుణ్ పంపించాడు నేను వదిలించుకోవడానికి, మాల్వి మల్హోత్రా అనే అమ్మాయితో ఉండడం కోసం అన్న జరుగుతున్న నిజంలోని నాకు డిఐఏతో మేము డబ్బులు ఇచ్చి పంపించాము నిన్ను అని మస్తాన్ సాయి నాకు చెప్పడంతో నేను అదే వీడియో కాల్లో మస్తాన్ సాయి ఉన్నాడు మ్యామ్. అవునా? బయటకు వచ్చిన వీడియో కాల్లో మీది ఇద్దరిది బయటకు వచ్చింది. అందులో ఆయన ఆఫీసర్కి అసలు సంబంధం లేదు, తప్పు అది. నేను మస్తాన్ సాయి వీడియో కాల్లో ఉన్నాము. నేను అతనికి ఊరికి అబద్ధం చెప్పాను, నేను ఆఫీసర్తో మాట్లాడుతున్నాను అని. అది ఎందుకు అంటే, నేను ఎవ్రీ సండే సంతకం పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నేను ఆయన అడిగాను, సార్ దయచేసి నిజం చెప్పండి, నా జీవితం నాశనం అయిపోయింది, ఎవరున్నారో చెప్పండి, నేను ఏదో పగ తీర్చుకోవడానికి ఇది కాదు, రాజుని వెనక్కి తెచ్చుకోవాలి అంటే ఆయన పర్సనల్గా వెళ్ళి రాజుని కూడా కలవడం జరిగింది. కేసు గురించి మాట్లాడి, మీరు కలవండి, అమ్మాయిని వెళ్ళుకోయ్యా, వద్దు అని. అలాంటి ఆయనకి ఇప్పుడు సంబంధం అంటగట్టి మాట్లాడుతున్నారు. నేను ఆయనకి నిజం చెప్పండి అంటే నేను కలిసి మాట్లాడతాను అని. ఎందుకంటే రాజుని కలిసి వచ్చిన రోజు అది. అదే రోజు రాజుని కలిసి వచ్చారు ఆయన హైటెక్ సిటీలో. నేను కలిసి మాట్లాడతాను అని అంటే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, పోనీ నేనే వస్తాను అదన్నమాట. నేను మాట్లాడుతున్నాను. అది కూడా మస్తాన్ సాయి వీడియో కాల్లో ఉన్నాడు. పక్కకు అతను ఉన్నాడు. అది రికార్డ్ చేసి అతను, నేను ఇతనితో వయ్యారంగా మాట్లాడుతున్నాను అని అంటారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇద్దరి మధ్యన ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చాలా నడిచాయి. ఇప్పుడు అతన్ని కూడా డిఐ శ్రీనివాసన్ కూడా సిపి ఆఫీస్ కి అటాచ్ చేశారు. అది ఇప్పుడు ఫోరెన్సిక్ వెళ్ళినప్పుడు ఏమీ లేదని తెలుస్తుంది మ్యామ్. ఈ లోపు వాళ్ళు ఈ రకంగా చూపించినప్పుడు తప్పుగా వెళ్ళింది. కానీ లీగల్ టర్మ్స్ లోకి వచ్చిన తర్వాత అతనికి కాల్స్ ఉండదు. అండ్ సెప్టెంబర్ మంత్ లో మేము అప్పుడు రాస్తారు వెళ్ళిన, అప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్ లో మళ్ళీ 6 నెలలు ఆయనకి నా ఫోన్ నుంచి ఇన్కమింగ్ కాల్ నేను తీసుకోలేదు, నేను అవుట్ గోయింగ్ కాల్ కూడా చేయలేదు. అసలు పరిచయం కూడా లేదు ఆ టైంలో. అంటే ఓన్లీ కేసు ఇష్యూలోనే మీరు మాట్లాడారు? ఇష్యూలో మాత్రమే. ఈవెన్ ఇప్పుడు మస్తాన్ సాయి కేసు విషయంలో కూడా మేము 100కి ఫోన్ చేసాము, సిపి సార్ ఆఫీస్కి వెళ్ళాము, అన్ని మేము ఈ టైంలోనే చేసాము. కానీ ఆయన ఏ విధంగా సాయం మేము అడగలేదు, ఆయన చేయలేదు. కానీ బయటకు వచ్చింది మాత్రం ఆడియో వీడియోస్ అట్లా వస్తున్నాయి. మీరు ఏదో
అతనితో మాట్లాడినట్టు రెగ్యులర్ గా మీరు టచ్ లో ఉన్నట్టు, అందుకే అతను మీకు హెల్ప్ చేస్తున్నాడు కేసెస్ లేదు లేదు మేడం. ఫైల్ చేయడానికి లేదు. అనేసి. కానీ ఇదంతా మరి ఎట్లా కేవలం అది అతను కేవలం చేసి మస్తాన్ది నేను ఒక రోజు బయట పెడతానని మస్తాన్కి తెలుసు. ఆ రోజున లావణ్య ఇలాంటిది అని చూపించడానికి అండ్ అతను తప్పించుకోవడానికి, అది కూడా సోషల్ గా పబ్లిక్ లో మాత్రమే మ్యామ్, లీగల్ గా అతను ఎప్పటికీ తప్పించుకోలేడు. మోరల్ గా నన్ను దెబ్బతీయడానికి మాత్రమే అతను వాడదామని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే అమ్మాయి బయటకు వచ్చి సపోర్ట్ అడిగిన రోజున ఎవరు సపోర్ట్ ఉండకూడదు. మీరు ఆ కాల్ మాట్లాడింది డిఐ శ్రీనివాస్ తోట లేకపోతే మస్తాన్ సాయి తోట? వీడియో కాల్లో మస్తాన్ సాయితో ఉన్నాను మ్యామ్. అతనితో నేను చెప్తున్నాను, నా కేసులో ఎవరు పట్టించారో నాకు తెలిసిపోయింది, అదే ఆఫీసర్ నాకు చెప్పారు అని అంటే, అవునా ఏది నిజమా చెయ్యు అన్నాడు. అప్పుడు నేను అతని ముందే కాల్ తీసి చేశాను. ఫైన్ ఫైన్, ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఒరిజినల్ వీడియో కూడా ఉంది మ్యామ్, అదే హార్డ్ డిస్క్ లో ఉంది. మళ్ళీ ఒరిజినల్ వీడియో, ఫుల్ వీడియో ఉందా? అది మస్తాన్ సాయితో మాట్లాడుతున్న ఫుల్ కానీ వీడియో ఇది కట్ చేసి చిన్న బిట్ వరకు వేసారు ఫేస్ కదా? వరకే వేసి వేసి ఆయనతో మాట్లాడుతున్నట్టు వేశారు. వేశారు. సోషల్ మీడియా స్టంట్స్. అవునండి. AI తో చేశారా లేకపోతే ఇది లేదు AI కూడా అతని మొదలైంది? వీడియోని తీసేసి పక్కన పెట్టేసేసి వాళ్ళకి ఏది కావాలో మీడియాలో తనని ఇంటెన్షనల్ గా రాంగ్ అని ప్రూవ్ చేయాలి పని కట్టుకొని, ఆ ఉద్దేశంతో చేసిన పని అది. కానీ దొరుకుతారు కదండి రేపు డెఫినెట్ గా evidence. ఫోరెన్సిక్ వెళ్ళిన తర్వాత అదే అన్ని అంటున్నా. దొరుకుతాయి. కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పటి వరకు చట్టం నుంచి గుంటూరులో ఎవరు తప్పించుకోలేరు. తప్పించుకోలేరు. 376 కేసు గుంటూరులో ఫైల్ చేసింది. ఈమె 23లో అనుకుంటాను 2023లో చెప్పింది. తన మీద దాడి జరిగి, మీకు ఆ ఫొటోస్ పంపిస్తాను, దయచేసి ఆ ఫొటోస్ కూడా కుదిరితే డిస్ప్లే చేయండి. ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా తీసుకొని తన మీద భయంకరంగా ఒంటి నిండా దెబ్బలు, కమిలిపోయే విధంగా దెబ్బలు, 4 రోజులు బ్లడ్ క్లాట్ అయిపోయి నల్లగా పడిపోయినటువంటి ఇది. అలాంటి సిచ్యువేషన్ లో 376, 307 సెక్షన్స్ కింద గుంటూరు పట్టాభిపురంలో కేసు పెట్టి సంవత్సరం అంటే 2023లో పెడితే, అతని పలుకుబడి, అతని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని బెయిల్ తీసుకోలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు, తర్వాత కనీసం కోర్టు ప్రొసీడింగ్స్ జరగలేదు, కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయకుండా ఆపించుకున్న వ్యక్తి. ఎఫ్ఐఆర్ అయిందండి కనీసం? ఎఫ్ఐఆర్ అయిందండి, మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ రోజే తన కంప్లైంట్ లో చెప్పింది, నా వీడియోస్ రికార్డ్ ఇలా చేస్తున్నాడు, నాకు తెలియకుండా క్లౌడ్ లో సేవ్ చేస్తున్నాడని. ఓకే. బట్ ఎలాంటి అప్పటికే తెలుసు ఈమెకు. అప్పటికే తెలుసు, కానీ ఎలాంటి ఆధారాలు లేవు. ఓకే. చట్టానికి చూపించాలి కదా ఆధారాలు తీసుకొని వచ్చి. సో అక్కడ క్లియర్ గా అతనికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిజంగా అతను ఒక గౌరవమైన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తే. వాళ్ళకి మంచి పలుకుబడి ఉంది, గౌరవంగా బ్రతికిన వాళ్ళే వాళ్ళ కుటుంబం. ఎవరు ఈ మస్తాన్ సాయా? మస్తాన్ సాయి వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ మదర్ గానీ గౌరవప్రదంగా ఉన్న వాళ్ళే. కానీ కొడుకు ఇలా చేస్తాడు అని పాపం వాళ్ళకి తెలియదుగా. వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే, కొడుకు టెర్రరిస్ట్ అయినా కానీ నా కొడుకు మంచోడనే చెప్తారు. సో ఆ పర్సెప్షన్లో వాళ్ళు ఉంటారు. కానీ ఆ దాడిని వాళ్ళు ఆపడానికి రకరకాల ప్రయత్నం చేశారు. ఓకే. మీరు జనరల్గా ఆలోచించండి ఒకసారి, 307, 376లో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోకుండా, పోలీసులు అరెస్ట్ చేయకుండా, అదే గుంటూరులో తిరుగుతూ 2023 నుంచి ఇప్పటి వరకు ఉన్నాడంటే అతను ఎలా ఏ రేంజ్ లో సాధ్యమైంది అసలు? ఈ సెక్షన్స్ కింద అసలు పాసిబిలిటీ ఉందా? అదే, అదే. కనీసం బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అయినా తీసుకోవాలిగా. చట్టం రెండు చెప్తుంది non-bailable కేసులే కదా? నాన్ బెయిలబుల్. అండ్ ఇంకొకటి 90 days లో ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయాలని చెప్తే, సంవత్సరన్నర కాలం నుంచి ఛార్జ్ షీట్ వేయించుకోకుండా ఆపగలుగుతావంటే నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, నీ పలుకుబడి ఏంటి? ఆ తర్వాత ఎవరైతే విక్టిమ్ అయ్యాను అని కంప్లైంట్ ఇచ్చిందో తన మీద మళ్ళీ నార్సింగ్ లో ఇక్కడికి వచ్చి మళ్ళీ అటాక్ చేసి, ఇక్కడ కేసు అయిందిగా నార్సింగ్ లో, ఇంట్లో కూడా అటాక్ చేశాడు. ఇక్కడ చేశారు. దీనికన్నా ముందు ఒక అటాక్ జరిగింది, అది కూడా ఓకే. ఎఫ్ఐఆర్ అయ్యింది. సో అప్పుడైనా సరే అక్కడ ఉన్న పోలీసులు చర్యలు తీసుకోవాలిగా. ఇక్కడ 376 కేసు ఉన్నప్పుడు నువ్వు ఎలా వెళ్ళి దాడి చేస్తావని. మళ్ళీ ఇది థర్డ్ టైం కదా. సో 307 కూడా ఉంది కదా? ఉంది. ఇది ఇంటెన్షనల్ గా క్లియర్ గా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ అతని మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంది అని అంటే, క్లియర్ గా ఇప్పుడు ఏదో ఈ రోజు కేసు అయ్యింది ఇక్కడ నార్సింగ్ లో. తాను చెప్పినట్టుగా డిఐకో ఇంకొకళ్ళకో ఫోన్లో ఇలా ఏం చేయలేదు. ప్రాపర్ గా తన ఇంటికి వచ్చాడు 30వ తారీఖున. 30వ తారీఖు మస్తాన్ సాయి తన 30 అండి, జనవరి జనవరి 30న. జనవరి 30th ఇంట్లోకి వచ్చి హార్డ్ డిస్క్ తీసుకోవాలని ప్రయత్నంలో తన మీద దాడి చేయడం జరిగింది. హార్డ్ డిస్క్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు? గుంటూరు నైపాడ్ తీసుకొని వెళ్ళిపోయాడు మేము లాస్ట్ టైం. గుంటూరు 7 మధ్యలో వరకు రా, సూర్యాపేట వరకు నేను అటు నుంచి ఇస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నా ఎవిడెన్సెస్ కానీ ఈ రాసిన రికార్డింగ్స్ కానీ ఏ ఉన్నా సరే అందులోనే ఉన్నాయి. నైపాడ్ ఫస్ట్ దొంగలిచ్చాడు అబ్బాయి, ఇస్తాను అన్నాడు. సూర్యాపేట వరకు వెళ్ళిన నన్ను వాళ్ళు గుంటూరు తీసుకెళ్ళాడు ఇస్తాను అని. నాకు అర్థమైపోయింది, అక్కడే నన్ను ఏదో చేద్దామని ప్లాన్ లో ఉన్నారు, నాకు అది అర్థమవుతుంది. నువ్వు కూర్చో ఇక్కడ, నేను వస్తాను ఒక అరగంటలో అని బయటకు వెళ్ళాడు అతను వాళ్ళ ఇంట్లో నుంచే. నాకు అక్కడ తన హార్డ్ డిస్క్ కనిపించింది. నాకు ఎందుకో బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది.
నేను తీసుకొని వచ్చేసాను. అక్కడి నుంచి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చారు. అది తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ వచ్చాడు ఇక్కడికి మళ్ళీ వచ్చాను. హార్డ్ డిస్క్ కోసం. ఇప్పుడు ఆ అంటే తన- హార్డ్ డిస్క్ దొరికింది అని అంటే తన క్రైమ్స్ అన్ని బయటపడిపోతాయి. హార్డ్ డిస్క్ లో తను చేసిన క్రైమ్స్ అన్నిటికీ సంబంధించిన ఎవిడెన్సులు, ఎంతో మంది మహిళలకు సంబంధించినటువంటి ఆ నగ్న చిత్రాలు, వీడియోలు, వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసినటువంటి, కొంతమంది తెలిసి రికార్డ్ చేసినటువంటి కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో తన మీద ఇక్కడ దాడి చేస్తే 100కి డైల్ చేసింది. ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోమని చెప్పారు, వెళ్ళిపోతానన్నాడు. ఇక్కడికి ఇక్కడ వెళ్ళిపోతానని చెప్పాడు. మళ్ళీ ఈసారి ఇద్దరిని తీసుకొని వచ్చాడు. మళ్ళీ పోలీసు వాళ్ళకి చేసింది 100కి. తను బయట ఉండే చేసింది. మనకు 30వ తారీఖు నుంచి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎఫ్ఐఆర్ అయింది 2వ తారీఖు అండి. ఇప్పటి వరకు 100కి డైల్ చేయడం, పోలీసులు రావటం, వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా, అంటే ఇది ఉందని తెలియదు కదా, ఈ హార్డ్ డిస్క్ ఉందని తెలియదు కదా, తెలియదు. సో ఏదో పంపించేస్తామన్నట్టున్నారు. ఈసారి 5గురిని తీసుకొని వచ్చాడు. డైరెక్ట్ గా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఇది ఇలా కాదు అని ఈ ఇన్సిడెంట్ అంతా కూడా సిపి గారికి రిపోర్ట్ చేయడం, సిపి గారికి చూపించడం, అక్కడ డీసీపీ గారు దాన్ని చూడడం, డీసీపీ గారిలో ఎస్ ఈ క్రైమ్ కన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారించడం, ఆ తర్వాత నార్సింగి సిఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయిని ఇంకొక సుబానీ హోటల్కి చెందినటువంటి గుంటూరు సుబానీ హోటల్ చాలా ఫేమస్, వాళ్ళ చిన్న కొడుకు కాజా, వాళ్ళని తీసుకొని వెళ్ళటం, వాళ్ళకి డ్రగ్ టెస్ట్ చేయడం, ఈ ఎవిడెన్సెస్ అన్ని. వీళ్ళంతా 5గురు వచ్చారుగా. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇతను దాడి చేసి ఇప్పుడు ఒక డ్రగ్ పార్టీ ఇక్కడ జరుగుతున్నట్టు ప్రూవ్ చేసి ఒక 150 గ్రాములు డ్రగ్స్ తన ఇంట్లో పెట్టి ఒక 20 ఏళ్ళు తను కన్విక్షన్ అవ్వాలి, తన డ్రగ్ పెడలని ప్రూవ్ చేసి అనే ప్లాన్ తో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని దగ్గర పెట్టడానికి వచ్చారు, ఇంట్లో పెట్టడానికి వచ్చి తను 20 ఏళ్ళు లైఫ్ టైం జైల్లో ఉండాలని ప్లాన్ తో వచ్చారు. నిజంగా లావణ్య ఆ రోజు బయటకు వెళ్ళి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తన ఇంట్లోకి వచ్చుంటే డెఫినెట్ గా వాళ్ళు ఆ కేసులో ఇరికించుండేవాళ్ళు. మళ్ళీ నేను అదృష్టం అనుకోవాలో, దేవుడు కాపాడాడు అనుకోవాలో మ్యామ్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారా మీరు? ముందే ఫస్ట్ మస్తాన్ ఒకడు వచ్చాడు మ్యామ్. ఆ రోజే నా పై దాడి చేశాడు, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డేకి ఇంకో 4 వచ్చారు. ఆ 4 వచ్చేటప్పుడు గుంటూరు నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చారు. 5 వచ్చారని సెక్యూరిటీ వాళ్ళు చెప్పడం, మా తమ్ముడు చెప్తున్నారు, మేము పోలీసులకు అప్రోచ్ అయ్యి, మాకు అప్పటికి తెలుస్తుంది వీళ్ళు ఏదో ప్లాన్ లోనే వచ్చారని. ఎందుకంటే మస్తాన్ ఆ రోజు నన్ను అటాక్ చేసినప్పుడు నా గొంతు పట్టుకొని కూడా, నేను చంపి మర్డర్ కేసులో అయినా నిన్ను జైలుకి వెళ్తాను, కానీ ఈ హార్డ్ డిస్క్ బయటకు రిలీజ్ అయితే ఈ నింద నాకు వద్దు అని. ఎందుకంటే ఇప్పటి వరకు నేను కేసు పెట్టినా సరే ఇప్పటి వరకు దాని సంబంధించిన ఎవిడెన్సెస్ బయటికన్నా రాలేదు. సో ఒకసారి నేను బయటకు వచ్చేస్తే తెలిసిపోద్ది ప్రపంచానికి, అది తెలియకూడదు. కావాలంటే నేను చంపేసి మర్డర్ కేసులో నేను ఒక 3 నెలలు, మహా అయితే 3 నెలలు మర్డర్ కేసుకి ఇంకా ఈజీగా వస్తాయి బెయిల్ అనుకుంటూ నా గొంతు చేతిలో పట్టుకొని అన్నాడు. అంత ఈజీగా చెప్తున్నాడు అతను. చట్టాలంటే లోకువ, డబ్బు ఉంది అని, నెక్స్ట్ పలుకుబడి ఉంది అని, ఆల్రెడీ 376 కేసు ఉన్నా కానీ నేను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను, నన్ను ఎవడేం చేయలేకపోయాడు, ఇక్కడ నార్సింగ్ వచ్చి ఇక్కడ కేసు ఉన్నా కానీ మళ్ళీ కొట్టినా ఎవడేం చేయలేకపోయాడు, ఈసారి చంపితే ఏం చేస్తారనుకున్నాడు, హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోదాం అనుకున్నాడు, తన నేరాలన్నీ బయటపడతాయి కాబట్టి. ఇదంతా జరుగుతున్నప్పుడు మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పోలీసు వచ్చారు. పోలీసులు 5-6 టైమ్స్ వచ్చారు మ్యామ్. పెట్రోలింగ్ వాళ్ళు, డే పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు, నైట్ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ 2 days పట్టింది. 2 days నేను బయటే ఉన్నా, కార్లో పడుకున్నాను, చేతిలో రూపాయి లేదు, కుక్క పిల్లని అలాగే తీసుకొని వెళ్ళిపోయాను. ఇంట్లో అటాక్ చేసినప్పుడు బయట హార్డ్ డిస్క్ అప్పుడు మీ దగ్గరే ఉందా, ఇంట్లోనే ఉందా? నేను అసలు దాన్ని ఇంట్లో కూడా దాపెట్టలేదు మ్యామ్, బయట దాచిపెట్టేశాను. మరి పోలీసులకు అప్పుడు ఇచ్చారా మీరు? అక్కడి నుంచి బయట నుంచి దాన్ని తీసుకొని మళ్ళీ తీసుకెళ్లి ఇచ్చేసాను. నేను అతనికి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది, ఇంట్లో లేదు, దయచేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఫస్ట్ నువ్వు అని. నాకు అనిపిస్తుంది ఏదో బిహైండ్ జరుగుతుంది అని. నేను ఇంకా వినలేదు. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పాను, అంకుల్ మీ అబ్బాయిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనండి, తన అగ్రెషన్ చాలా ఎక్కువ ఉంది, మీదకి వస్తున్నాడు అని. నువ్వు అక్కడే అతను ఇంత విషయం పెట్టి చంపే అమ్మా అతన్ని అని వాళ్ళ డాడీ అంటున్నారు. నువ్వు ఎందుకు రానిచ్చావు అనుకుంటూ మళ్ళీ నేను అడగబోతున్నారు, అసలు అతను ఎలా వచ్చాడు? ఇప్పుడు మేము రావాలంటే బయట మీకు ఫోన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళు, యాక్సెస్ తీసుకున్నారు మీ దగ్గర నుంచి, అప్పుడు మమ్మల్ని అలౌ చేశారు. ఈవెన్ అడ్వకేట్ కూడా అలౌ చేయలేదు. ఇంత అఫీషియల్ గా వచ్చిన వాళ్ళని కూడా అలౌ చేయకుండా అతను ఎలా అలౌ చేశారు? అసలు ఎలా వచ్చాడు లోపల? నాతో మొత్తం నిజం కన్ఫెస్ చేసేస్తాను, నీతో ఇప్పటి వరకు ఏం జరిగింది అన్ని డిలీట్ చేసేస్తాను, మనం ఇక్కడితో అన్ని కట్ చేసుకుందాం అన్న దాని మీద నమ్మించాడు మ్యామ్. నాకు వచ్చిన తర్వాత వెంటనే 15-20 నిమిషాలకే తను రియాలిటీ చూపించాడు. ఇప్పుడు పైకి వెళ్ళి చూడండి, పైన టీవీ పగలగొట్టుంటుంది, తన చేత్తో సీసీ కెమెరాలు విరగదీసి ఆ ఫొటోస్ మళ్ళీ ఎంఐకి పంపించి ధైర్యం అవుతుంది, నువ్వేం చేయగలవని, ఒక్కదాని ఉన్నావు, ఏం చేయగలవని ధైర్యం. ఆల్రెడీ సొసైటీలో తన మీద ఒక డిఫేమ్ క్రియేట్ చేసేసేసి ఇలా చేసింది, తను అలాంటిది ఇలాంటిదని రకరకాలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో చిత్రీకరించారు. ఇప్పుడు లావణ్య తప్పు లేదని ఎవ్వరూ అనడం లేదు. లావణ్య ఇంతకుముందు తప్పులు చేసింది, తను తప్పులు చేసిన వాటికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తుంది. తను ఒకవేళ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా కేసు ఉందంటే ఆల్రెడీ జైలుకి వచ్చింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ రైట్. ఇప్పుడు అలా దాన్ని ఆ కోణంలో మనం చూస్తాం. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం చూసుకున్నా కానీ రాజ్ తరుణ్ అనేది ఒక సపరేట్ ఇష్యూ.
సో ఈ ఎంటైర్ ఇష్యూలో తన చుట్టూ ఉన్న వాళ్ళంతా శత్రువులుగా మారి తన చుట్టూ ఉండి కథ నడిపిస్తూ తనని ఇంటెన్షనల్గా జీవితాంతం జైల్లో ఉంచాలనే కుట్ర చేశారు. అది తెలిసింది ఆ అమ్మాయికి, ఈరోజు తెలుసుకుంది. అసలు నాకు ఒక చిన్న డౌట్, ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి అసలు మీ జీవితాల్లోకి ఎలా వచ్చాడు? అసలు ఎవరు అతను? 2022 అక్టోబర్ ఆ టైంలో యునీత్ రెడ్డి అనే అబ్బాయి పరిచయం చేశాడు మ్యామ్. ఎవరు? యునీత్ రెడ్డి, చింటూ అనే అబ్బాయి అతను పరిచయం ఎవరు? చేశాడు. అతను మీకు ఫ్రెండా? మ్యూచువల్ ఫ్రెండ్ అందరికి, రాజ్ తరుణ్ గారికి మీకు అందరికి? అందరికి. వాళ్ళ వైఫ్ అప్పుడు గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటే ఒక 3 months మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగాడు. వాళ్ళ లవ్ మ్యారేజ్ ఏదో దాంట్లోని. సో ప్రెగ్నెంట్ ఉంది కదా అని అమ్మాయిని మేము ఎగ్జాక్ట్గా 3 months మా ఇంట్లో ఉన్నది కూడా ఉండింది. వెళ్ళిపోయేటప్పుడు ఈ గుంటూరు నుంచే మా ఫ్రెండ్ ఉన్నాడు మస్తాను, విల్లా తీసుకుంటున్నాడు ఇక్కడే అని చెప్పి విల్లా తీసుకున్నారు. అక్కడికి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. షిఫ్ట్ అయిపోయి మమ్మల్ని పార్టీకి పిలిచారు. అందరినీ, నన్ను, రాజ్ని, మేమందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్తో లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ అయింది. నేను తిరిగి క్వశ్చన్ చేశాను, ఒకే ఒక్క కారణంతో నేను ఎనిమిని అయ్యాను. సో నాకు రాస్తాను అనే అతను సపోర్ట్ లేకపోతే ఈ అమ్మాయి ఏం చేసినా చెల్లదు అని. సో ఈ లోపంతా డిఫేమ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎలా అంటే ఒక చెడ్డ అమ్మాయి లేదా ఒక తప్పుడు అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది అని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా. కాదు, అతనితో మీకు ఆ రోజు పరిచయం అయింది, మీకు రాజ్ తరుణ్ గారికి ఇద్దరికి అప్పుడే పరిచయం కదా? పరిచయం ఒక 10 నిమిషాల తేడాలోనే. అదే అప్పుడే ఒకే రోజు. మరి అతన్ని అంతగా ఇన్వాల్వ్ అయ్యేలాగా మీ లైఫ్ లోకి ఎందుకు రాణించారు అనేది నా క్వశ్చన్. ఆ పార్టీకి వెళ్ళిన తర్వాతే కదా మ్యామ్ నాకు కూడా తెలిసింది ఏం జరుగుతుంది, వాళ్ళ అమ్మాయిలను ఏం చేస్తారు అని. ఆ రోజే తెలిసిపోయింది ఇతను ఏం చేస్తాడని? డే 1 తెలిసింది. తెలిసి ఎలా అయినా ఇతన్ని పోలీసులు పట్టించాలని అనుకున్నారా? వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చాలా క్లియర్ గా మీరు చూస్తే, ప్రతి యువతితోటి పెళ్ళైనా పెళ్లి కాకపోయినా సరే గంటలు నమ్మిస్తూ మాట్లాడడం, ఎవరు ఖాళీగా ఉన్నారు ఏంటి, ఇలా సెలబ్రిటీస్ కానీ లేకపోతే మాట్లాడటం, రికార్డ్ చేసుకోవటం, మీరే నా ప్రాణం లేకపోతే మీరే ఇదని నమ్మించడం. ఆ ట్రాప్లో ఎవరైనా పడ్డారు అని అంటే ఇప్పుడు లావణ్య జీవితం ఎలా నాశనం అయిందో అలా నాశనం చేయడం. ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ట్రాప్ లో పడేసాడా లేకపోతే ఎట్లా? అసలు అతనితో మీరెందుకు అంతగా దగ్గరగా మూవ్ అయ్యారనేది నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ యునీత్ రెడ్డి అనే వ్యక్తి అయినా సరే మన ఇళ్లలోకి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడం, ఆ ప్రాబ్లంలోకి ఇన్వాల్వ్ అయిపోవడం, నేనే సాల్వ్ చేస్తాను అనడం. మన ప్రాబ్లమ్స్ కూడా డిపెండ్ అయిపోతాం, మాట్లాడడానికి డిపెండ్ అయిపోతాం. ఒక ఇష్యూ వస్తే వాళ్ళకే ఫోన్ చేసి ఇట్లా వచ్చింది అని అడగడం, అది అంతా ఒక ట్రాప్ మ్యామ్. వాళ్ళంతా ఒక గ్రూప్ ఉన్నారు నాకు తెలుసుకోవడానికి. అమ్మాయిని ట్రాప్ చేసేస్తారేమోనండి బేసికల్ గా. ట్రాప్ కన్నా కూడా ఇప్పుడు మనం 2 కోణాల్లో చూడాలండి. అమ్మాయిలు కూడా చాలా ఈజీగా నమ్మేసేసి అలా డ్రగ్ పార్టీస్కి వెళ్ళడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడాలు కానీ, ఇవన్నీ చేయడం మనం ఆ కోణంలో కూడా మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది, వీళ్ళు ట్రాప్ చేసిన మీకు అర్థమైంది, ఫస్ట్ డే 1 వాళ్ళు మంచోళ్ళు కాదు అని మీకు తెలిసిపోయింది అంటున్నారు. ఇట్లా చేస్తున్నారు రకరకాలుగా అని చెప్పి, డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ తెలిసిందిగా మీకు డే 1. అలాంటప్పుడు మీరు అవాయిడ్ చేయాలి కదా, ఎందుకు కంటిన్యూ చేశారు అసలు వాళ్ళతో? డే 1 అక్కడ మేము నైట్ స్టే చేసినప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నా డ్రెస్ పైన కూడా డ్రింక్ పడింది. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది మ్యామ్. నెక్స్ట్ డేకే కెమెరా వీడియో రికార్డ్ చేసింది అని నాకు తెలిసింది. అడిగితే లేదు పని చేయట్లేదు అన్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకునేది వీడియో రికార్డ్ అయింది ఆ డే 1 నుంచే లేదు అని చెప్పడం. బట్ గ్రూప్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఉదయ్, ప్రీతి, ఇందు, చింటూ వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ ఎండ్ నుంచి ఫన్ చేయడం. సో ప్రీతి నా దగ్గరకు వచ్చి చెప్పింది, అక్క వీడియో రికార్డ్ అయింది అని. సో వీడియో రికార్డ్ అయిన దాన్ని డిలీట్ చేయడానికో లేకపోతే వెళ్ళి ఉందా లేదా అని చూడడానికి ప్రయత్నంలోనే నేను మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మాట్లాడడం జరిగింది. అందుకే పదే మీరు కలిసారు? పదే కలిసాను. అండ్ స్వాతి అనే అమ్మాయి నాకు పాస్వర్డ్ చెప్పింది. అతను ఐప్యాడ్ ఓపెన్ చేసి చూస్తే నా వీడియో నిజంగానే ఉంది. ఇంకో చిన్న డౌట్, ఇలా ఇంతలా క్వశ్చన్ చేస్తున్నాను అనుకోవద్దు, నాకు క్లారిటీ కోసం. ఏం అర్థమవుతుంది జనాలకి, ఎందుకంటే రకరకాలుగా పోర్ట్రేట్ అవుతుంది. అసలు ఏం జరిగింది అర్థం కాని పరిస్థితి. డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, వాటర్ డ్రింక్ పడింది అంటున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అంటున్నారు. వాళ్ళ ఇంట్లో డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది? అసలు డ్రెస్ మీకు ఎక్కడిది? అంటే మీరు ముందే ప్రిపేర్డ్ గా డ్రెస్ కూడా పట్టుకుని వెళ్ళారు? లేదు, తన టీ షర్ట్ తన షార్ట్ ఇచ్చారు. అవి కూడా ఫొటోస్ వాళ్ళ సీసీటీవీ కెమెరాలోనే పెట్టుకున్నాడు అతను. అసలు వేరే వాళ్ళ డ్రెస్ మీరు ఎందుకు వేసుకున్నారు? నేను నా డ్రెస్ ఇక్కడ నుంచి పడిపోయింది మ్యామ్. ఏమైతే పడిపోతే వాష్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఇల్లు కరెక్టే మ్యామ్. నాతో పాటు నా గర్ల్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, ఇందు ఉంది, ప్రీతి ఉంది, నా నైబర్ ఉంది, అందరూ ఉన్నారు. ఇంకా ఆ ఉద్దేశంలో నేను చేంజ్ చేసుకున్నాను. మరి అతను ప్లాంట్ గా చేస్తారా లేకపోతే నేను ఇరుక్కుంటానన్న బ్యాడ్ అన్న విషయం అర్థమైంది కాబట్టి నెక్స్ట్ డేకి మ్యామ్ అర్థం కాలేదు. అప్పటికి తెలియదు నాకు కెమెరా ఉంది, అది రికార్డ్ అవుతుంది అని తెలిసినప్పటికీ నాకు తెలిసింది. ఆ డ్రెస్ కి తెలిసితే నేను ఎందుకు చేంజ్ చేసుకుంటాను? బాల్కనీలో పడింది నాకు డ్రింక్. బాల్కనీలో ఉన్నాం అందరం, నేను తాగుతుంటేనే నా మొహం మీదకి ఇలా కొట్టారు, ఇక్కడ నుంచి మొత్తం పడింది. సో తర్వాత అది డిలీట్ చేయించడం కోసం పదే మాట్లాడాను. ఉంది అన్నప్పుడు నేను అతని క్వశ్చన్ చేయగా
అతను నన్ను నీకెంత ధైర్యం ఉంటే నన్ను నా ఐప్యాడ్ యాక్సెస్ చేస్తావని నన్ను అటాక్ చేశాడు. ఐప్యాడ్ యాక్సెస్ చేసి ఉంది అని తెలిసింది. మరి అప్పుడు మీరు ఇవన్నీ రాజధరణ్ గారికి చెప్పలేదు, ఇలా జరుగుతోంది? డే 1 చెప్పాను. అతను ఫస్ట్ వద్దు అన్నాడు. బట్ నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే అక్కడన్నా ఫ్రెండ్షిప్ కట్ చేయవలసింది కనీసం, ఇంత జరగకపోయేదేమో. నేను ఆ మిస్టేక్స్ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి అందుకే నేను రాజ్కి సారీ చెప్పుకున్నాను కదా మ్యామ్. అతను చెప్పిన మాటే వినుంటే ఈ రోజు ఇన్ని నిందలు నేను పడాల్సిన కానీ అవసరం. అప్పుడు చెప్పారా రాజధరణ్ చెప్పాడు. వద్దు ఇంతటితో చెప్పాడు. వదిలేద్దాం ఈ ఫ్రెండ్షిప్ అని? ఫ్రెండ్షిప్ వద్దేద్దామని చెప్పాడు. లీగల్ గా కేసు కూడా వద్దు అని చెప్పాడు. సో మేము రాజ్తరుణ్నే స్వయంగా మస్తాన్ని కూడా పిలిచి వీడియోస్ డిలీట్ చేపించేసి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అన్న దాంట్లో ఉన్నాడు. డిలీట్ చేసిన 10 రోజులకి మళ్ళీ సేమ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిలీట్ చేయలేదు, ఇంకో క్లౌడ్ అకౌంట్స్ లో ఉన్నాయి అని చెప్పి మల్టిపుల్ start చేశారు. పెడతాడా అండి ఏంటి? మల్టిపుల్ క్లౌడ్ అకౌంట్స్ లో ఒక చోట కాదు. ఇప్పుడు ఈ ఒక్క హార్డ్ డిస్క్ లోనే డేటా లేదు. ఇతనికి సపరేట్ ప్రైవేట్ సేఫ్స్ ఉన్నాయి, క్లౌడ్ అకౌంట్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రెండ్స్కి కొన్ని షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చిన్న ఒక క్వశ్చన్ మనం రైజ్ చేయాలండి లీగల్ గా. ఏ మహిళ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంతమంది మహిళలకి ఇట్లా రికార్డ్ చేశాడు, నావి కూడా 40 వీడియోలు ఉన్నాయి, నేను చచ్చిపోతానని నన్ను చంపేస్తారు, నాకు న్యాయం జరిగినా జరగకపోయినా ఇంకే మహిళ మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో కంప్లైంట్ ఇస్తే నువ్వు మరి ఆ అమ్మాయి వీడియోలన్నీ నువ్వు జైలుకి వెళ్ళినా కానీ బయట వదిలేసావుగా ఈరోజు ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఎలా వచ్చాయి మరి? అరెస్ట్ అయి ఉన్నాడు కదా. అరెస్ట్ అయినాడు అంటే బయట ఇంకా సపరేట్ ప్రైవేట్ సేఫ్స్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఆల్రెడీ షేర్ చేసినట్టే కదా. అతను లోపల ఉండగా కూడా రిలీజ్ అవుతుంది. లోపల ఉండగానే ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి అన్నీ కూడా. లావణ్య ఎలా చేసింది, అలా చేసింది, ఇదిగో అని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? నీ దగ్గర ఒక హార్డ్ డిస్క్లోనే ఉంటే రావు కదా. ప్రైవేట్ సేఫ్స్ ఉన్నాయి కదా నీకు, మిగతా వాళ్ళకి షేర్ చేసావు కదా, ఆ షేర్ చేసినవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదా. మరి పోలీసులు అన్ని తీసుకుంటారు కదా. అన్ని తీసుకుంటే కేవలం అది ఎన్ని చోట్ల దాన్ని రికవర్ చేస్తారు? వాళ్ళకి తను కూడా ఇచ్చిన తెలియట్లేదేమో. మన వాళ్ళ తల్లిదండ్రులు ఒకటి క్లెయిమ్ చేస్తున్నారు. ఏంటి? అతని భార్యది ఇంకా 2 ఆడపిల్లల గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంక ఏమీ లేవు, మా అబ్బాయి అమాయకుడని. ఒక్క కోణంలో మీరు ఆలోచించండి. నిజంగా అదే అయితే ఈ సిపిగా స్థాయి నుంచి దీన్ని ఇక్కడ త్రూ ప్రోటోకాల్ ద్వారా స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు మళ్ళీ రిమాండ్కి పంపించిన తర్వాత కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం కస్టడీకి 5 రోజులు పోలీసులు కస్టడీకి అడుగుతారా? అడిగారు, 2 days ఇచ్చారు. అడుగుతారా అసలు? జనరల్గా నిజమే మనం అనుకుందాం వాళ్ళు చెప్పిన పాయింట్లో 3 ఉన్నారు, అది కూడా మ్యూచువల్ కన్సర్న్ తోటి రికార్డ్ చేశాడు. అయినా అలా అయినా ఎలా రికార్డ్ చేసిన వైఫ్ అయినా ఎవరైనా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అసలు చేయరు కదా. చేయకూడదు, రికార్డ్ చేయకూడదు. చేసి అది రేపు ఫ్యూచర్లో ఎవరు ఏ దొంగబడో మిస్యూజ్ అయినా కానీ వాళ్ళైనా ఆత్మహత్యలు చేసుకోవడమే. దానిలో తను చెప్పిన విధంగా సుమారు 44 మందికి సంబంధించినటువంటి వీడియోస్ మహిళలు ఉన్నాయి. అది కేవలం 1 సంవత్సర కాలం అని కూడా చెప్తుంది. మరి ఇంకా ఇతను 2009 నుంచి చేశారని చెప్పింది. 2009 నుంచి ఎన్ని వీడియోస్ చేశాడు, ఎన్ని హార్డ్ డిస్కులు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ సేఫ్స్ ఉన్నాయి, ఎన్ని క్లౌడ్స్ ఉన్నాయి, ఎంతమందికి షేర్ చేశావు, ఇవన్నీ చూడాలి కదా. ఈ కోణంలో పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమే. అండ్ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్సెస్ కూడా అందులో ఉన్నాయి. చాలా మంది మహిళలు అంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళేటువంటి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. చూశారు కదా మీరు, ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూశారు. డ్రగ్స్ తీసుకుంటూ గంజాయి చేతిలో పెట్టుకొని, ఇంకా అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక పేపర్లో, న్యూస్ పేపర్లో మత్తుకి బానిసలు అవుతున్న యువతరం అని రాసుంటే దాని మీద గంజాయి వేసుకొని అంటే అవహేళన చేస్తూ తీసుకున్నటువంటి. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు పోలీసులు కస్టోడియల్ ఇంటరాగేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారు, లీగల్ గా జరుగుతుంది. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, డిఐకి సంబంధం ఏంటి అనేది. మరి నిజంగా డిఐ సపోర్ట్ ఉంటే అదే డిఐ గారు సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి తన మీద పోలీస్ స్టేషన్ కి పంపించారు, జైలుకి పంపించారుగా డ్రగ్స్ కేసులో. అదే డిఐ గారు మరి అలా చేయరుగా ఎందుకు? డ్రగ్స్ కేసులో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉంది హార్డ్ డిస్క్ లో. గణేష్ అనే వ్యక్తి లోపలికి రావడం, డ్రగ్స్ బ్యాగ్ లో పెట్టడం, అడిగి మరి చేతి మీద వేసుకోవడం, ఆ కాల్లో మస్తాన్ సాయి ఉండడం, పెట్టాను అని చెప్పడం. ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు అవన్నీ రికార్డ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు తను చేసిన ప్రతి క్రైమ్ కి ఎవిడెన్స్ అన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు శేఖర్ భాషా గారితో మాట్లాడిన కాళ్ళు ఎవిడెన్స్ పెట్టుకున్నాడు, ఆ డ్రగ్స్ ఎక్కడ కొన్నది ఎవిడెన్స్ పెట్టుకున్నాడు, బస్ నెంబర్ ఎవిడెన్స్ పెట్టుకున్నాడు, అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు తనకు నిజంగా మంచి జరిగింది అనుకోవాలి మనం. ఆ ఎవిడెన్స్ లేకపోతే ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా కానీ తను మంచివాడు అని ప్రూవ్ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఏంటంటే అడ్వకేట్గా లావణ్య మంచిదని మేము ప్రూవ్ చేయడానికి ట్రై చేయట్లా. ఒక క్రైమ్ని క్రైమ్లా చూస్తాం మేము. 30వ తారీఖు నుంచి తన జీవితంలో ఈ క్రైమ్ ఎలా జరిగింది అన్న కోణంలో చూస్తాం కాబట్టి అంతవరకే మా పరిధి. ఇప్పుడు మస్తాన్ సాయితో ఇంకా ఆ రోజుతో అయిపోయిందా మీకు ఇష్యూస్ మొత్తం అయిపోయినాయి? అయిపోయిన తర్వాత మధ్యలో ఈ శేఖర్ భాష ఎట్లా వచ్చారు అసలు అర్థం కావట్లేదు. శేఖర్ భాష ఇంకా అతను పెట్టిన మనిషే మ్యామ్, లేకపోతే శేఖర్ భాషకి ఏం పర్సనల్ గా ఇది ఉంటుంది అని డ్రగ్స్ పెట్టించాలి లావణ్య ఇంట్లో, నువ్వు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కావాలంటే కమ్యూనిటీ యాక్సెస్ ఇస్తాను నీకు, అంతా ఉంది అని తప్పుడు దానిగా చూపించాలి, ఇరికించేయాలి అన్న దాంట్లో చూస్తున్నాడు.
మరి శేఖర్ భాషకి తెలుసు ఏది ఇప్పుడు అంత సెన్స్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుంది అని. మీ ఇద్దరికి ముందు పరిచయం పరిచయం లేదు లేదు మ్యామ్, అసలు అతను ఎక్కడ చూడలేదు నేను. మరి ఎలా దేవుడి ఎంటర్ అయ్యాడు సాక్షిగా. అతను? తెలీదు నాకు, ఎవరో పంపిస్తేనే వచ్చాడు అతను పంపించింది మరి మస్తాన్ సాయి. ఇంకా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను దీనికి సంబంధించి. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మస్తాన్ సాయి అరెస్ట్ అయిన విషయం ఎవరికి తెలియదు. Okay. నేను పర్సనల్ గా శేఖర్ భాషకి కాల్ చేశాను. ఆ, భాషా గారు మీరు ఇట్లా కాల్ మాట్లాడారు అతనితోటి, అతను అరెస్ట్ అయిన తర్వాత అతను ఇక్కడ ఒక ఫోన్ విధులు వెళ్ళాడు, అది యాక్సెస్ చేసి చూస్తే మీరు మాట్లాడింది 30వ తారీఖున అని క్లియర్ గా తెలుస్తుంది, డ్రగ్స్ పర్చేస్ చేసి. ఉమ్. మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాబట్టి అంతకు ముందు ఆ ఓ, అమ్మాయి వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? ఫ్రెండ్ అన్నారు అని చెప్పారు. అన్నారు అని చెప్తున్నా క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి అతని వాళ్ళ అమ్మా నాన్నని కానీ రాజ్ తరుణ్ కానీ అసభ్యకరంగా మాట్లాడింది కాబట్టి కొంచెం మీరు పర్సనల్గా తీసుకొని ఏదో వెళ్ళుండొచ్చు. కానీ ఈ కేసు ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందండి, 30వ తారీఖు నుంచి ఆ అమ్మాయి ఇలా స్ట్రగుల్ అయింది, ఒక క్రైమ్లా చూడాలి మనం, మీరు దీన్ని ఒక పర్సనల్ ఎజెండాగా తీసుకోవద్దు అని చెప్పాను చాలా క్లియర్గా. ఉమ్. చెప్పినప్పుడు తను కూడా సరే అన్నాడు. బట్ సీన్ కట్ చేస్తే ఉమ్. ఈవినింగ్ కల్లా వెళ్ళిపోయి తన వీడియోస్ని తనే రిలీజ్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయికి సంబంధించి శేఖర్ భాషకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మస్తాన్ సాయితో కొల్యూడ్ అయిపోయేగా నువ్వు రిలీజ్ చేస్తుంది. ఏ మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ఆ మహిళకు సంబంధించింది నువ్వు తప్పుడుదని ప్రూవ్ చేయడానికి నువ్వు చేస్తూ ఉన్నావా? క్రైమ్లో చూడాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు మీకు చాలా క్లియర్గా ఎవరో ఒక పొట్టకూటి కోసం ఒక మహిళ పడిపువృత్తి చేస్తూ ఉందనుకుందాం. ఆ మహిళను ఎవరో 4 వ్యక్తులు కారెక్కించుకొని, ఒక వ్యక్తి కారెక్కించుకున్నాడు, లోపలికి వెళ్తే 4 ఉన్నారు, ఆ 4 దాడి చేశారు. దాడి చేస్తే తన కేసు పెట్టే అధికారం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఈ శేఖర్ భాష లాంటి వ్యక్తులు వచ్చి ఏం చేస్తారు చెప్పనా? వచ్చి ఇదిగో తను రోజు ఇక్కడ నిలబడిద్ది, తన లైఫ్లో ఇంతకు ముందు ఇంకొకడు ఉన్నాడు, ఒకటి దగ్గర డబ్బులు తీసుకుంది, ఉమ్. ఇంకొకటిని ఇలా చేసింది అని చెప్పి ఈ క్రైమ్ని డివేట్ చేస్తారు, ఓకే ఓకే. క్యారెక్టర్ అసాసినేషన్ చేసి. సో శేఖర్ భాష చేస్తానంటే కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ మాత్రమే. తప్పుడుది అని ప్రూవ్ చేయాలంటే సమాజంలో తప్పుడుది అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. ఉమ్. ఈ క్రైమ్ గురించి మాట్లాడు. పర్టికులర్గా ఈవెన్ ఒక దొంగతనం చేసిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకుందాం, ఉమ్. తనకు అన్యాయం జరిగినా మళ్ళీ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టొచ్చుగా. అవును, దొంగ పెట్టొచ్చు. అయినంత మాత్రాన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టకూడదా? అట్లా ఎందుకు ఉంటుంది? తను ఏంటంటే ఇంతకు ముందు దొంగతనం చేశాడు, ఈ కేసులో వెళ్ళి వచ్చాడు, ఆ కేసులో వచ్చాడు, ఇలా పోర్ట్రైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మస్తాన్ సాయితో మీరు మాట్లాడిన కొన్ని వీడియో కాల్స్ మరి ఆడియో కాల్స్, ఆడియోలు అయితే కొన్ని విన్నాను నేను కూడా, ఇంకా అంతకంటే వినబుద్ధే లేదు, వదిలేసా. అవి చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అది మీ వాయిస్ అయినా లేకపోతే ఏమన్నా దాన్ని క్రియేట్ చేశారా? అది నాకు డౌట్ ఉంది. కొన్ని కాల్స్ నేను మాట్లాడామా ఎప్పుడు అంటే ప్రిజన్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నా ప్రపంచం మొత్తం అప్ అండ్ డౌన్ చేసేసి నా ఇంట్లో నుంచి రాజు వెళ్ళిపోయాడు. రాజు ఏమో అనుకో నేను కేసు పెట్టాను, రాజు కాదు అని నాకు తెలిసిన తర్వాత నేను డిసైడ్ అయ్యి అతన్ని బర్స్ చేద్దామన్న దగ్గరే నేను నమ్మించే మాట్లాడాను అతన్ని. అండ్ అదే టైం కావాలనే కావాలనే వాంటెడ్లీ మాట్లాడే తను బయట అంటే- పెట్టించడం కోసం. మరి ఇంకా నాకు ఇప్పుడు నేను ఫిజికల్ గా దాడి చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇచ్చేయడానికి నాకు పలుకుబడలేదు. నార్మల్ ఒక అమ్మాయిని ఆల్రెడీ నన్ను చెడ్డదన చేసి నుంచోబెట్టారు. దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి, శేఖర్ భాష అనే వ్యక్తి ఎంత చండాలమైన మాటలు అంటే కుక్కలతో తమ్మనేల్స్ కూడా పెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను అవును మరి నేను అదే కదా, మరి నీ అదైనప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా సాయి, నువ్వు 2 రోజులు డబ్బులు ఇచ్చావా? ఆ రకంగానే అతని దెప్పి పొడుస్తూ ఉన్న మాటలు కానీ వేరే రకంగా కాదు మ్యామ్. అంత చండాలంగా సంబంధం లేని వ్యక్తులు సోషల్ యాక్టివిస్ట్ అనే పేరుతో నన్ను కించపరుస్తూ వస్తున్నారు సోషల్ మీడియాలో. దానికి కౌంటర్గా నేను మస్తాన్ సాయితో మాట్లాడేదాన్ని. ఆ వీడియో అవి కూడా ఆడియోస్ బయటకు వచ్చాయి. పెట్టుకుంటాడని కూడా నాకు తెలుసు మ్యామ్. నేను ఇంకా నాదే నాశనం అయిపోయింది. నువ్వు నన్ను చంపాలనే చూస్తున్నావు, నా రాజుని చంపాలని చూస్తున్నావు, ఇంత నాశనం చేసేసావు. ఇప్పుడు రాజు పైన కేసు పెట్టాకైనా నీ కడుపు చల్లారిందా అంటే చల్లారలా. సోషల్ మీడియాలో దాడి చేపిస్తున్నావు. నేను ఇంకా మాట్లాడాను, ఎందుకంటే ఇప్పుడు నేను నమ్మించకపోతే లేకపోతే మాట్లాడకపోతే అతను ఇది చేయడు. హార్డ్ డిస్క్ రాదు, నాకు ఎవిడెన్సెస్ రావు. ఎవిడెన్స్ కోసం. అదే ఆ ఎవిడెన్సెస్ అతని దగ్గర 5-6 హార్డ్ డిస్క్లు మ్యామ్, 1-2 కాదు. ఓకే. 2 దొరికాయి. 5-6 హార్డ్ డిస్క్లు నేను చూసాను నా కళ్ళతో. అండ్ సోషల్ అకౌంట్స్ లో ఐక్లౌడ్ అకౌంట్ లో 800+ ఉన్నాయి వీడియోలు. అండ్ ఐక్లౌడ్ అకౌంట్ లో ఉన్న డేటా వేరు, హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా వేరు. అలా మల్టిపుల్ డేటాస్ ఉన్నాయి. 2 TB అకౌంట్, సోషల్ అకౌంట్స్ లో డేటా ఉంది. నేను ఎన్నని పట్టుకోను, నాకు చేతనంత వరకు నేను పట్టుకున్నాను, కలెక్ట్ చేశాను, ఇచ్చాను. ఎలాగో చెడ్డదాని అన్న పేరు పడిపోయింది నాకు. ఇంకా ఏం చేసినా నాకు ఇది అవ్వదు. నేను ఇంకా చంపేస్తారు అనే దగ్గర కూడా నేను ఫిక్స్ అయిపోయే ఉన్నాను. దాన్ని బట్టే నేను మాట్లాడాను. అది కూడా నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చి మొత్తం తెలుసుకున్న తర్వాతే అంత క్లోజ్ గా మాట్లాడాను. కావాలని మాట్లాడారు అయితే. ఓకే ఓకే. రికార్డ్ చేస్తారని కూడా తెలుసు మ్యామ్. ఇంత చేసిన వాడు అవి చేయడా? అవే బయటకు వచ్చాయి, ఆడియోసే బయటకు వచ్చాయి. అయితే అవే బెదిరిస్తూ ఉంటాడు కూడా నన్ను ఎప్పుడు నేను బయటకు పెడతాను అని కూడా. ముందు నుంచి కూడా డే 1 నుంచి కూడా ఆ బెదిరిస్తున్న వాటిల్లోనే క్రమంలోనే రాజుకి పంపించడం, మా పేరెంట్స్ కి పంపించడం, రాజు మనసి రగ్గొట్టడం, ఇవన్నీ చేశాడు. ఇంకా అతన్ని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు అంతమంది ఉన్న అమ్మాయిల్లో కూడా ఏ అమ్మాయి కూడా క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసిందంటే ఆ అమ్మాయి లైఫ్ లావణ్య లైఫ్ అయినట్టే అవుతుంది. వాళ్ళ వైఫ్ అయినా సరే క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఇందులో ఆ అమ్మాయిలు ఎవరు బయటికి రాలేదా అండి? రాలేని పరిస్థితి ఉంటుందండి.
ఏ అంటే ఆడపిల్ల కేసు పెట్టడం కోసం. ఏ ఆడపిల్ల బయటకు వచ్చి పెళ్ళైన యువత వచ్చింది అనుకోండి, తన భర్త వదిలేస్తాడు. పెళ్లి కాని యువత అనుకోండి, పెళ్ళే కాదు. లైఫ్ టైం పెళ్ళే కాదు. ఏ ఆడపిల్ల బయటకు వస్తుంది? రాని సిచ్యువేషన్స్ ఇవ్వండి. ఓకే. సో ఎవరు కూడా రారు. ఇంకొకటి ఏంటంటే మా సైడ్ నుంచి మా దగ్గరికి ఈ కేసు వచ్చినప్పుడు మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏ ఆడపిల్ల పేరు కానీ, ఏ ఆడపిల్లకు సంబంధించిన వీడియో కానీ, అంటే న్యూడ్ వీడియోస్ కానీ బయటికి వెళ్ళకూడదు, సోషల్ మీడియాలో నువ్వు రిలీజ్ చేయకూడదు అని కండిషన్ పెట్టాం. ఆ కండిషన్తో మేము ఉన్నాం కాబట్టి ఏ ఆడపిల్ల నేము తీయటం లేదు, ఓకే, ఏ ఓకే. ఆడపిల్లకు సంబంధించిన వీడియోలు ఆ, ఇవ్వట్లేదు. ఈమెకి చెప్పారా మీరు? ఇచ్చాము, పోలీస్ వాళ్ళకి ఇచ్చాం క్లియర్గా. ఉమ్, బట్ ఎవిడెన్సెస్ అన్ని వాళ్ళు ఉన్నాయి కాబట్టి కస్టడీకి మళ్ళీ వాళ్ళని యా, తీసుకున్నారు. అవును. కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తన మాత్రం రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అంటే పబ్లిక్ డిఫేమ్ చేయాలి, తన మరి character మళ్ళీ మీరు defame ఒకసారి చేయాలని. పోలీసులు ఎందుకు సంప్రదించలేదు ఈ ఇది విషయం? ఇచ్చామండి డెఫినెట్ గా. పోలీస్ స్టేషన్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. ఇంకొక హార్డ్ డిస్క్ లావణ్య ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. తర్వాత ఈ స్కామ్ గురించి తెలిసిన తర్వాత వెళ్ళి ఇలా జరుగుతుందని అది కూడా మేము పోలీసు వారికి ఇచ్చాము. అది ఏం హార్డ్ డిస్క్, అది కూడా వేరే ఉన్నాయా? అందులో దానికి ఒక ప్రైవేట్ పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే పోలీసులు ఓపెన్ చేయాలి. అది ఇక్కడ లావణ్య ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాడు. ఎందుకు, బై మిస్టేకా లేకపోతే కావాలని? పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక ఫోను, ఆ, హార్డ్ డిస్క్, కొన్ని డివైజెస్ అవి దొరికితే ఇంకా అందులో ఏమున్నాయి తెలియదు కదా, ఓకే, ఓకే. అవి వదిలేసి వెళ్ళాడు. అవి కూడా తీసుకెళ్ళి ఇచ్చాము రిటర్న్ కంప్లైంట్ తోటి. ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళంతా లీగల్గా కోర్టుని, చట్టాన్ని, పోలీస్ స్టేషన్ని గౌరవించరు. వీళ్ళకి ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వరు. కేవలం మీడియా ఛానల్లో కూర్చొని, చిన్న చిన్న ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తా. ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాలి, అవి ఫోరెన్సిక్ పంపించాలి. ఫోరెన్సిక్ నుంచి అథెంటిసిటీ వచ్చిన తర్వాత ప్రూవ్ అవుతాయి ఏదైనా సరే. Correct. కానీ ఎలిగేషన్ ఏముంది? అమ్మాయి మీద దొరికింది కదా వేసేస్తారు. తను తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదే, నేను చెప్పట్లేదే. తన తప్పులు ఉన్నాయని చెప్తున్నాం కదా, తప్పులు చేసిందనే చెప్తున్నాం కదా. కానీ దీన్ని మనం ఒక లావణ్య కేసు, మస్తాన్ సాయి కేసులా కాకుండా ఏ మహిళ కూడా ఇలాంటి వాడి దారిన ఎవరికి పడి ఇంకా జరగకూడదు. ఎవరికి అన్యాయం జరగకూడదు. ఏ యువతకి కూడా అన్యాయం అనకూడదు. యువతలు అట్రాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆడవాళ్ళు అట్రాక్ట్ అవ్వకూడదు. వాళ్ళు ఏ మభ్య పెట్టినా, పార్టీలకు పిలిచినా, ఇన్వైట్ చేసినా చాలా కాన్షియస్గా ఉండాలి. సో ఇలా జరుగుతూ ఉన్నాయి, మీ జీవితాలు ఇలా నాశనం చేసుకోవద్దనే మోటివ్ తోటి తను బయటికి వచ్చింది. మేము ఆ ఇంటెన్షన్ తోటే వచ్చాం. ఎక్కడ తన శ్రీ మస్తాన్ సాయి అనే వ్యక్తి గుంటూరు సంబంధించిన ఏం చేస్తాడు? మాతో అయితే సాఫ్ట్వేర్ ఆఫీస్ అనే చెప్పాడు. మేము ల్యాప్టాప్ ఎప్పుడు పట్టుకొని ఉంటాడు, యాప్ డెవలపర్ అని చెప్తాడు. మేము అదే అనుకున్నాము స్టార్టింగ్ డేస్లో. కానీ అతను ల్యాప్టాప్తో కూడా ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. తన ల్యాప్టాప్ ఎప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్న ఇక్కడ కన్వర్షన్ కూడా ఇప్పుడు మనం కెమెరా షూట్ పర్పస్కి వాడుతున్నాం. తను ఎప్పుడు రికార్డ్ చేస్తుంటాడు, దీన్ని ఎక్కడో దగ్గర వాడచ్చు అనడానికి. మరి అతను మోటివే ఇంకెప్పుడు రికార్డింగ్. 10 సంవత్సరాలు తన డివైజెస్ అన్ని రికార్డే అవుతుంటాయి డే అండ్ నైట్. డేటా కూడా ఫుల్ అయిపోద్ది కదా అట్లా చాలా, అయితే అందుకే అసలు. కదా అన్ని మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి అతని దగ్గర. ఎన్ని అతని ఆర్డర్స్ కూడా ఎన్ని ఆర్డర్ చేస్తాడో, చిన్న చిన్న డివైజెస్ పెడతాడు, కార్స్ కతికిస్తాడు, మనం ఎక్కడ ఏం చేస్తున్నామని. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే 24 అవర్స్లో ఏం చేస్తున్నామని అంతా తనకి గ్రిప్లో పెట్టుకుంటాడు. స్పై చేస్తూ ఉంటాడు. టెక్నికల్ గా అంత ఎక్స్పర్ట్ అండి టెక్నికల్గా అతను? స్పై చేయడం అంటే సొంత తల్లిదండ్రుల మీద కూడా స్పై చేసిన వ్యక్తి. మీరు అమ్మో. నమ్మరు. ఎట్లా చెప్పమంటారా? ఆ, లావణ్య కాల్ చేసినప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అనేది రికార్డ్ చేశాడు. ఓకే. వాళ్ళ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారు అనేది కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. బాబోయ్, తల్లిదండ్రుల మీద కూడా తల్లిదండ్రులు అంటే వాళ్ళ నాన్న అంటున్నాడు అనమాట, నీ కొడుకు దాన్ని కావాలని ఇక్కడికి పిలిపించుకొని ఇలా చేశాడు అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మ లేదు అదే ఇలా చేసిందని ఇద్దరు తిట్టుకునే సంభాషణ. ఇక్కడ పిలిపించిన విషయం పిలిపించింది కాదు, తీసుకెళ్ళిన విషయం తీసుకెళ్ళి మాట్లాడతాం. నాకు బీపీ వచ్చింది. వాడు ఇక్కడ పిలిపించు వాడు పిలిపించుకున్నాడు దాన్ని. నా గురించి మా అమ్మా నాన్న ఏమనుకుంటున్నారు, దాన్ని నేను ఎలా కవర్ చేసుకోవాలనే ప్లాన్ రికవరీ చేసుకోవటం. ఏ మహిళ అయినా కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు మహిళలకి ఒక అభద్రతా భావం ఉంటుంది. ఒక చిన్న వీడియో బయటకు వచ్చినా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఆత్మగౌరవానికి సంబంధించిన Yes, విషయం. yes. 4 గోడలకు మధ్య జరగాల్సిన దాన్ని నువ్వు పబ్లిక్లో ప్రైవేట్గా సేవ్ చేసి పెడుతున్నావు అంటే ఏ క్రిమినల్ ఇంటెన్షన్తో సేవ్ చేస్తున్నది ఇంపార్టెంట్. అది భార్య అయినా సరే, ఏ ఇంటెన్షన్ ఉంది అని. గర్ల్ ఎవరైనా సరే. సో లావణ్య ఇందులో కొన్ని మిస్టేక్స్ చేసింది. తనేంటంటే స్టార్టింగ్లో అంటే హార్డ్ డిస్క్ వచ్చిన సమయంలో ఒక భార్యకి సంబంధించిన వాళ్ళు, భార్య అతనితో రిలేషన్లో ఉంది, భర్తకి భార్యకి షేర్ చేసింది ఇద్దరికి. ఎందుకు? నీ భార్య ఇలా చేస్తుంది, నువ్వు కంట్రోల్లో పెట్టుకో ఓకే, ఓకే. అని ఎవరికో బయట వాళ్ళకి పంపలేదుగా, భార్యకి పంపితే వాళ్ళిద్దరూ ఆల్రెడీ విడిపోయి ఉన్నారు. ఆ, వాళ్ళు అప్పటికే విడిపోయి ఉన్నారు, ఓహో. మళ్ళీ ఇప్పుడు కూడా విడిపోయే ఉన్నారు. ఆ, సో అది ఇంకొక అమ్మాయికి పెళ్లిగాని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పంపిస్తే ఆ అమ్మాయిని నానా రకంగా బండ బూతులు తిట్టి ఆస్ట్రేలియా నుంచి పిలిపించి
ఇదే నార్సింగ్లో కేసు పెట్టించి, గుంటూరు వాళ్ళది రెసిడెన్స్, ఉమ్. కానీ గుంటూరులో పెట్టకుండా నార్సింగ్లో మళ్ళీ ఇక్కడే కేసు పెట్టించి, మళ్ళీ వాళ్ళ నాన్న చేత సైబర్ క్రైమ్లో కేసు పెట్టించి, అంటే చూడండి వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది. ఒక లావణ్యాన్ని టార్గెట్ చేసి నువ్వు మహిళలకి సంబంధించి వీడియోలు రికార్డ్ చేయడమే కాకుండా వాటిని మళ్ళీ డిఫరెంట్ అకౌంట్స్లో స్టోర్ చేసి పెట్టడమే కాకుండా వాటిని మళ్ళీ షేర్ చేయడమే కాకుండా మళ్ళీ కేసులు పెట్టిస్తారా? నువ్వు చెప్పినట్టుగా ముగ్గురు ఉంటే పోలీసులు ఈరోజు కస్టడీకి అడుగుతారా నిన్ను? ఎంత అసలు ఏం బ్రెయిన్ అండి అది సంసారాలు బాబోయ్. పోతున్నాయి మ్యామ్, జీవితాలు పోతున్నాయి. నేను అడిగి తప్పు చేశానా అన్న కోణంలోకి నేను వచ్చేసాను. నేను మన లా ఉందనే ది చట్టాన్ని నమ్మే నేను బయటకు వచ్చాను. వచ్చిన రోజున నాకు మీడియా సపోర్ట్ ఉండకూడదు, లేకపోతే జనాల సపోర్ట్ ఉండకూడదు, ఈ అమ్మాయిని ఎవరు నమ్మకూడదు అన్న దాంట్లోనే ప్రీ ప్లాన్డ్గా అతను చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు అసలు ఏంటి అంటే ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఎలా మీరు ఇప్పుడు ఇందులో నుంచి వాళ్ళు అన్నిట్లో day నుంచి ఈ one- చిరకాకుల్లో నుంచి ముందు ఎట్లా బయటకు వస్తారు అసలు? డే 1 రాస్తారు అని అతను సినిమాలో ఉన్న వ్యక్తి కాబట్టి అసలు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోలేదు అని అతను చింటూ కూడా మాట్లాడుకొని ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు నార్మల్ అమ్మాయి అన్నా ఇంకా వేరు ఒక యాక్టర్ని పెట్టుకో అతని పరువు కోసమే నేను ఆలోచిస్తాను రాను అని అంత చూసుకొని టార్గెట్ చేసి పట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మాయిల్ని కూడా. నేను ఇంకొకటి చూసానండి, చిన్నది మీది క్లిప్. ఒక చేతిలో సిగార్ ఉంది, మీ చేతిలో సిగరెట్, ఇంకొక దగ్గర మరి అది ఏంటో అర్థం కాల, పౌడర్ లాగా ఉంది. ఆ పౌడర్తో మీరు హ్యాండ్ తోటి మూవ్ చేస్తున్నారు పౌడర్ని. సిగరెట్ మీరేమి నోట్లో పెట్టుకోలేదని, బట్ సిగరెట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేంటి వీడియో? అది ఎందుకు రిలీజ్ చేశారు? అసలు ఎవరు రిలీజ్ చేశారు ఆ వీడియోని? ఎవరు రికార్డ్ చేశారు? సిగరెట్ మీ చేతిలో ఎందుకు ఉంది అసలు? బ్లూ కలర్ డ్రెస్ లో నేను ఉన్న వీడియో అనుకుంటాను. డ్రెస్ నాకు గుర్తు. నేను మస్తాన్తోనే వీడియో కాల్లో ఉన్నాను. నేను మీకు ఒకటి చూపిస్తాను, అది ఎక్కడ ఉంది అది చూపిస్తాను మేము. అది నేను ఇప్పుడు మస్తాన్ అయినా సరే నాకు నేను ఇంకో టిష్యూ చేతిలో పట్టుకుంటాను, నేను నా దగ్గర ఉంది అని చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్గా చెప్తాను, ఇప్పటివరకు నేను చెప్పలేదు అది. అది చూపించడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఇది ఉంది అని చూపిస్తే అతన్ని ఎక్కడ తీసుకున్నాడు అన్నది నాకు చెప్తాడు. నేను అది నార్కోటిక్స్ వాళ్ళకి చెప్తాను. నేను బాధ్యతగా, ఎందుకంటే ఇప్పుడు నా డ్రగ్ కేసులో కూడా 4 గ్రాములని మెన్షన్ చేశారు మ్యామ్. అది నిజంగా కొనలేదు, చేయలేదు. వాళ్ళు దొరికింది 35 గ్రామ్స్. వాళ్ళు కొనే క్వాంటిటీ చాలా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకొని వస్తారు. అసలు Okay. ఎక్కడ తీసుకొస్తారు ఏంటి అన్నది నాకు నేను మాట్లాడతానే ఓపెన్ అప్ అయితేనే చెప్తారు. ఇప్పుడు అలవాటున్న లావణ్య మస్తాన్ సాయి ఒక్కడితోనే కాదు, బయట కూడా కొనుక్కోవాలి, బయట కూడా చేయాలి. నాది డ్రగ్ వీడియో అని ఏది వచ్చినా సరే అవతల పక్క మస్తాన్ సాయి ఉంటాడు. ఏ ఒక్కరితోని నేను మాట్లాడను, అలాంటి టాపిక్ కూడా నడవదు. ఏమంటే అదే హార్డ్ డిస్క్లో డ్రగ్స్ క్వాంటిటీలు 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు అక్కడ చింటూ దగ్గర తీసుకో, కాజా ఇక్కడ తీసుకో, అక్కడ తీసుకో, ఇదిగో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా అని చెప్పి ఆడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళినాయి హార్డ్ డిస్క్లో. ప్రతి దాని మీద ఈవెన్ ఎవరు ఏదైనా డిలీట్ చేసినా కానీ ఈ రోజు అది కూడా వాళ్ళు రికవర్ చేస్తారులేండి. రిట్రైవ్ చేస్తారు డెఫినెట్గా. సో ఈ ఆధారాలన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. దాన్ని లీగల్గా అయితే ఎస్కేప్ అయ్యే పరిస్థితి లేదు. లేదు. తెలంగాణ పోలీసులు డ్రగ్స్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అవును. దాంట్లో ఎలాంటి రాజీ పడరు అనే నమ్మకంతో ఇప్పటి వరకు ఉన్నాం అనమాట అందరూ. ఆ బయటకు వచ్చిన ఆ వీడియో కూడా అతను రికార్డ్ చేసింది అతను అయితే. రికార్డ్ చేసింది ప్రతి వీడియో అతనిదే మ్యామ్. నాది ఏది వచ్చినా అతనితోనే. ఎందుకంటే అదే హార్డ్ డిస్క్ లో ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మమ్మల్ని ఈ రోజు కానీ అవే bits కాపాడే bits ఏ వస్తున్నాయి ఫుల్ బయటకు. వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు అండ్ మహిళలంటే ఎంత చిన్న చూపు అంటే అదే కదా. సాక్షాత్తు మీరు ఒక కాజాను ఈ మస్తాన్ సాయి మాట్లాడుకుంటారు ఆడియో. మేము దాన్ని ల్యాబ్కు పంపించాం. ఆ ల్యాబ్ సర్టిఫై కూడా చేసింది. ఆ ఆడియోలో ఏం మాట్లాడుతుంటా తెలుసా? వశీకరణ గురించి, స్త్రీలను ఎలా లోబరుచుకోవాలి. మీరు ఆ మత్తులో ఏదైనా మాట్లాడతారు, వశీకరణలు చేస్తారు. అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి, పూజా హెగ్డే గురించి మీకు ఆ కాల్ కన్వర్జేషన్ ఇస్తా, మీరు ల్యాబ్కి పంపించండి. నేను పంపించాను ఆల్రెడీ, అది కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మాట్లాడింది ఒరిజినల్ ఆడియోనే. ఒరిజినల్. మనకి ఇప్పుడు ఒక అడ్వకేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అథెంటిసిటీ లేకుండా ఏది అవును, మాట్లాడకూడదు. చేయకూడదు కదా. సో అథెంటిసిటీ తీసుకున్న తర్వాతే ఏదైనా వస్తుంది. ఏంటి అసలు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు? అంటే ఏంటి మత్తులో అసలు? మాట్లాడుతున్నారా, అదే, లేకపోతే ఏంటి? మాజీ ముఖ్యమంత్రి గారి కూతుర్ల గురించి కూడా అసభ్యకరంగా మీరు మాట్లాడుతున్నారే, ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారే, వశీకరణ చేయాలని మాట్లాడుతూ ఉన్నారే, ఫోటో ఇస్తాను, ఫోటో రేపిస్తాను, దాని వెనకమాల పెట్టని మాట్లాడుతూ ఉన్నారే. ఏ రకంగా చూడాలి వీటన్నిటిని? నా పైన చేయించారు మ్యామ్ ఖచ్చితంగా, లేకపోతే మా లైఫ్ ఇంత అప్ అండ్ డౌన్ అవ్వదు. అందరికీ నేను రాస్తాను పైన కంప్లైంట్ పెట్టినప్పటి నుంచి మా లైఫే చూస్తున్నారు. 1.5-2 years నుంచి జరుగుతుంది ఇది స్టార్ట్ అయిన తర్వాతే మాల్వి మల్హోత్రా రావడమైనా. బట్ నేను అక్కడ ఓన్లీ రాస్తాను ఇష్యూ దగ్గర నుంచే చూశాను, అరెస్ట్ దగ్గర నుంచే చూశాను. నన్ను వదిలించుకోవాలి అనుకుని చేస్తున్నారనే చూశాను. ఇది 2 సంవత్సరాల నుంచి ఉంది. ఆ చేతబడి అన్నది ఖచ్చితంగా నా మీద జరిగిందనే నేను చెప్తాను. ఎందుకంటే ఫిజికల్గా నేను చాలా వీక్ అయిపోయాను. ఒక్కసారిగా మా ఇంట్లో డాగ్స్ ఒక 4-5 చనిపోవడం ఏంటి అని మేము మా పూజారికి చూపించినప్పుడు కూడా వాళ్ళు ఏదో జరిగింది అనే చెప్పారు.
అలా వాళ్ళు అంటే ఫ్రెండ్స్ జోక్గా మాట్లాడుకున్న కాల్ అయినా సరే ఇదన్నా వాళ్ళు అన్నప్పటికి పక్కన పెట్టేద్దాము. సీరియస్గా వాళ్ళు పూజారికి వెళ్ళి నా ఫోటోలు ఇవ్వడం ఇవన్నీ చేశారు వాళ్ళు. మస్తాన్ సాయి బ్యాగ్లో వాడు అతను నా జుట్టు పెట్టుకున్నాడు, దువ్వెనలో నుంచి జుట్టు తీసుకున్నాడు, నా బట్టలు పెట్టుకున్నాడు. మరి దానికి విరుగుడు చేశాడు. కూడా ఉంటదేమో కదా, అది ఇంకా ట్రై నేను చేయకపోయారా? చేయించుకోవాలి. మరి నేను నాకు ఒక పిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నాను, రాజు వెళ్ళిపోయాడు, ప్రశాంతత అన్నది పోయి అంతా అయ్యింది. బట్ ఏది జరుగుతున్నా సరే అల్టిమేట్గా నేను మస్తాన్ సాయిది ఇవ్వాలి అన్న ఎండ్ వరకే ఉండింది. ఎండ్ ఇచ్చేసాను, ఇంకా అయిపోయింది. ఇక మీదట ఇకపై నేను అలాంటి ఫ్రెండ్స్ జోలికి వెళ్ళను. ఎంత దెబ్బ తగలాలో నాకు అంత దెబ్బ తగిలేసింది లైఫ్లో. ఒకవేళ నాకు 18 సంవత్సరాలు కనుక వయసు ఉంటే నాకు ఇది తెలుసుకునేది కాదు మ్యామ్. 32 ఉన్నప్పటికీ నాకు 2 రోజుల్లోనే తెలిసిపోయింది. కాకపోతే చుట్టుపక్కన 10 మంది చేరారు శత్రువులు. నాకు అర్థం రోజు ఒక కాకుండా మాట, అయిపోయింది. రోజు ఒక మాట అంట కన్ఫ్యూజన్లో పెట్టేసి అదే టైంకి రాజ్ తరుణ్ మాల్వీది కూడా జరగడం, ఇంకా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయి. కష్టాల్లో పడ్డాను నేను. లేకపోయింటే వేరేలాగా స్మూత్గా హ్యాండిల్ చేసుకునేదాన్ని. బట్ ఏది జరిగినా సరే నేనైతే నిజంగా ఫ్యూచర్ అమ్మాయిలకి నాలాగా ఇంకో అమ్మాయి జరగకూడదు అనే దాని మీద చేశాను. కోల్పోయాను నేను జీవితం. మరి ఫ్యూచర్ ఏమైనా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ నేనైతే మంచిగా బతకాలనుకుంటున్నాను, గౌరవంగా బతకాలనుకుంటున్నాను. నేను 32 సంవత్సరాలు ఎలా అయితే బతికానో అలా బతకాలనుకుంటున్నాను. రాజ్ తరుణ్ గారు మాట్లాడుతున్నారు, ఏమైనా టచ్లోకి వచ్చారా అండి? నేను కాంటాక్ట్ చేయలేదు, మీరు చేయలేదు, వాళ్ళు చేయలేదా? చేయలేదు. బట్ నేను పెట్టిన కేసు అయితే నేను వెనక్కి తీసుకుంటున్నాను. అవునా? నేను కేవలం నన్ను జైలుకి పంపించాడు అండ్ నన్ను వదిలేశాడు అన్న కోపంలో మాత్రమే పెట్టాను, కానీ అతను నాశనం అవ్వాలి అని కాదు. కానీ మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, తర్వాత కూడా చెప్పారు, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు, రాజ్ తరుణ్ చాలా మంచివాడు, ఆ అబ్బాయికి సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తుల వల్ల ఇలా జరిగిందని నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. నాకు గుర్తుంది అది. మంచోడు మ్యామ్. మంచోడు కాకపోతే నేను అన్నేళ్ళు ఎందుకు ఉంటాను? అండ్ ఎంత మంచోడు కాకపోతే వీళ్ళు ఇంత చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, నన్ను ఉంచాడు. అదే నేను జైలు నుంచి బయటకు వచ్చిన టైంకి నన్నే గేట్ లోపలికి రానివ్వకుండా చేయొచ్చు అతను. కానీ ఈ రోజున కూడా నన్ను ఇంట్లో ఉంచాడు. నా ఓపెన్ గా పిల్లల్ని ముందే ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుండేది బాగుండేదేమో, మ్యామ్. ఇక్కడ దాకా రాకపోయేది. అసలు మొహం చూడకుండా అయింది. అసలు రోజు పొద్దున అతను షూటింగ్కి వెళ్తే, ఇంట్లోంచి బయటకు వెళ్తే నేను పడుకున్న నా మొహం చూపించి వెళ్తాడు. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే నేను ఏ ఫ్లోర్లో ఉన్నా సరే మరి అతనికి ఎలా తెలిసిపోద్ది? ఇప్పుడు ఒక పిల్లకి మన ఓనర్స్ వస్తే తెలిసిపోతుంది అన్నట్టు అతను కూడా వస్తే ఎక్కడున్నా అక్కడికి వచ్చి బుడ్డి అని వచ్చేసేవాడు. అప్పుడు పోనీ మనిషి దూరం అయితే దూరమైంది, ఆ బంధం గుర్తురాదా? అన్ని సంవత్సరాలు తను చూసి మీరు కూడా తను ఎట్లా అనుమానించారు చెప్పండి? వాళ్ళు చెప్పగానే నమ్మేశారా మీరు కూడా? మరి సిచ్యువేషన్స్ కూడా అలాగే వచ్చాయి మ్యామ్. మాల్వి మల్హోత్రా రావడం కూడా, ఇప్పుడు ఒకవేళ అలాంటి అమ్మాయి కనుక ఒక జీవితంలో లేకపోయి ఉంటే నేను ఖచ్చితంగా అలా చేసేదాన్ని కాదు. మాల్వి మల్హోత్రా కూడా రావడం, అదే టైం ఆ అమ్మాయి అలుసుగా తీసుకొని మనిషిని తీసుకోవడం, జస్ట్ లీగల్గా పెళ్లి చేసుకోలేదు, లేదా ప్రపంచానికి తెలియదు అన్న కారణంగా అసలు నా ఎగ్జిస్టెన్సే లేదు అని పోర్ట్రే చేయాలని చూశారు. అక్కడ నేను తట్టుకోలేక కేసుకి వెళ్ళాను. కానీ ఏదో రాజ్ని శిక్షించాలి అని అయితే కాదు. ఏం చెప్తారు ఇప్పుడు రాజ్ తరుణ్ గారికి? ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు సారీ అన్న వర్డ్ చాలా చిన్నగానే ఉంటుంది మ్యామ్. బట్ నేను తప్పు తెలుసుకున్నాను. ఎంత చేసినా భరించిన ఒక వ్యక్తి డ్రగ్స్ అన్న ఒక కేసు మాత్రం తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే మా జీవితంలో ఎప్పుడూ అవి లేవు. డ్రగ్స్ అన్న ఒక న్యూస్ వచ్చేసరికి తను కూడా కెరియర్కి భయపడి వెళ్ళిపోయాడు. మస్తాన్ సాయితో ఇదంతా ఉన్నప్పటికీ కదా తనకు తెలుసు, ఉన్నాడు, ఇదే ఇంట్లో ఉన్న మనిషే. డ్రగ్స్ కేసు అని ఒక్కసారికి వచ్చేసరికి భయపడిపోయాడు. మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ చూసారా లైఫ్ని ఎట్లా స్పాయిల్ చేసేసాయో? అర్థమవుతుందా మీకు? కావలసిన మనుషులు, ఇష్టమైన మనుషులు దూరం అయిపోయారు. మీరు దోషిగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకోండి ఎట్లా మార్చాయో మీ లైఫ్ని. అమ్మా నాన్నగారు వాళ్ళు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. వాళ్ళ పరిస్థితి అయితే చాలా అదే దారుణంగా అండి ఉందండి. అంటున్నాను. వాళ్ళు నిన్న వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళని సమాజం ఎలా చూస్తుందంటే, మీ కూతురుని చంపేయచ్చు కదా, అయ్యో. ఎందుకు బ్రతికున్నారు ఇంకా? వాళ్ళ నాన్న ఒకటే అన్నాడు, మేము ఊరేసుకొని చనిపోవాలి లేదా మా అమ్మాయిని చంపాలి, ఈసారి ఏదైనా జరిగితే. వీళ్ళు ఇలా కుట్ర చేసి మరీ ఇరికిస్తూ ఉన్నారు. రాజ్ తరుణ్ చాలా మంచోడు నిజంగా వీళ్ళందరితో చూస్తే అని చెప్పాడు ఆయన ఒక మాట. బెదిరించారు మ్యామ్. రాజ్ని కూడా చంపేస్తామని బెదిరించారు. స్టార్టింగ్ డేస్ చాలా అయ్యాయి. ఒక్క ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్ కాదు. ఏదైనా ఇప్పుడు పెద్దది వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో జరిగిన ఒక చిన్న కాల్ తీసుకొచ్చి
కేసుని డివైడ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం మాట్లాడాల్సి వచ్చింది అన్నది 2 సంవత్సరాల వీడియో journey. రిలీజ్ చేస్తే తెలుస్తుంది. మీరు తెలుస్తుంది. ఇందాక అన్నారు కదా మీరు ఫుల్ వీడియోస్ రిలీజ్ చేయట్లేదని. ఒక చిన్న బిట్ తీసుకొచ్చి అది వాళ్ళు అవును. మొత్తం డైవర్ట్ చూసే చేస్తున్నారు. వాళ్ళకి కూడా అదే కరెక్ట్. నేను అదే తనని చూసినప్పుడు ఏంటి సిగరెట్ ఎందుకు ఉంది చేతిలో, ఏంటో పౌడర్ లాగా కనిపిస్తుంది, ఏంటి అసలు ఇది అని నేను కూడా డౌట్ పడ్డాను. అవును. తను ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఏంటి జరిగింది అనేది. అదే అంటున్నా, ఇప్పుడు చూసే పబ్లిక్ ఎవరైనా కూడా అంతే అనుకుంటున్నారండి. అవును. తనే ఏదో మొత్తం తప్పంతా తనదే అన్నట్టుంది పరిస్థితి. అవును. మరి క్లారిటీగా క్లియర్గా ఏం జరిగిందని చెబితే కదా తెలుస్తుంది బయటకు కూడాను. మామూలుగా ఏం తెలుస్తుందండి, తెలియదు కదా. అవును. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. లావణ్య గారు, మీరు మరి ఫైనల్గా వీటన్నిటిలో నుంచి బయటపడి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో మరి నాగూర్బాబు గారు చెప్పాలి. ఫైనల్గా బయటపడ్డం అంటే ఒకటే అండి, తన తప్పు తెలుసుకుంది. పబ్లిక్గా రాజ్ తరుణ్ని ఒకప్పుడు అనకూడని మాటలు, వాళ్ళ తల్లిదండ్రిని అనకూడని మాటలు అన్నదానికి మీడియా సమక్షంలో కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ చెప్తాను అనంది. అతను జరిగిన కెరీర్ మీద పడిన మచ్చ కూడా తను తీసేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. అంటే ఏ మహిళ జీవితం కూడా ఇలా అవ్వకూడదు. ఏ మహిళలు కూడా ఇలాంటి మధ్యలో ఎవరన్నా వ్యక్తులు వస్తే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకూడదు. అవును, 2022కు ముందు లావణ్య అనే అమ్మాయి ఎగ్జిస్టెన్స్ లో ఉంది. తన గురించి చిన్న మీడియాలో చిన్న ఎలిగేషన్ కూడా లేదు. వాళ్ళ అసలు జీవితం తెలియదు చాలా కదా, ఆమె ఎవరో సాఫీగా కూడా ఉంది. ఎవరికి తెలియదు. ఎవరికీ తెలియదు, చాలా సాఫీగా ఉంది. 2022 నుంచి జస్ట్ ఒక 2 ఇయర్స్ కాలంలో ఎన్ని ఇన్సిడెంట్స్, ఎన్ని అవును. ఎలిగేషన్స్, ఎన్ని వివాదాలు, ఎన్ని జరిగినాయి. సో Correct, దీని correct. అంతటికి కారణం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఫ్యామిలీలోకి వచ్చారు, కుటుంబంలోకి వచ్చారు అని అంటే మాత్రం డెఫినెట్గా ఇలాగే జరుగుతాయి. మహిళలు చాలా కాన్షియస్గా ఉండాల్సిన నెసెసిటీ ఉంది. కరెక్ట్. ఎట్లాంటి తనకి మరి లీగల్గా అన్ని రకాలుగా మీరు లీగల్గా అంటే ఇప్పుడు యాక్చువల్గా గుంటూరులో 376 కేసు ఉంది. ఆ కేసులో మీరు ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఛార్జ్ షీట్ కూడా వేయలేదు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదని అండ్ హైకోర్టును అప్రోచ్ అవుతున్నాం. ఓకే. సో అక్కడ హైకోర్టు అంటే అది లేక మనం చూసుకుంటే 90 days లో ఛార్జ్ షీట్ వేయాలి. కనీసం వేయాలి, యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోలేదు, బెయిల్ తీసుకోలేదు యాంటిసిపేటరీ తీసుకుంటే అప్పుడు అతను అరెస్ట్ చేయలేదు అనుకున్నా కూడా ఓకే. అనుకోవచ్చు. కనీసం బెయిల్ కూడా తీసుకోవాలి, యాంటిసిపేటరీ తీసుకోవాలి. అలా తీసుకోవాలి. హోల్డ్ లో పెట్టి ఓకే. 2 years నుంచి ఎలా ఉంచగలిగారు. తన విక్టిమ్ మీద, సరే విక్టిమే కాదు తన తప్పే ఉందనుకుందాం, మళ్ళీ Okay. అదే మహిళ మీద 2 Yeah, సార్లు నువ్వు దాడి చేశావు అని అంటే మరి ఇంకా ఏం పోలీసులు ఎలాంటి యాక్షన్ అక్కడ గుంటూరులో తీసుకోలేదంటే అక్కడ ఉన్న వాళ్ళ పలుకుబడి యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ కోర్టు అయితే యాక్సెప్ట్ చేయదుగా. ఈ రోజు అంటే ఎవరు తన తరఫున వెళ్ళలేదు, వాళ్ళ నాన్న వెళ్ళలేదు, వాళ్ళ అమ్మ వెళ్ళలేదు, రాజ్ తరుణ్ వెళ్ళలేదు. బట్ మమ్మల్ని అప్రోచ్ అయింది కాబట్టి డెఫినెట్గా అక్కడ మేము చేయాల్సింది మేము లీగల్గా చేస్తాం. ఇక్కడ చట్టపరంగా ఎలాంటి హెల్ప్ చేయాలో ఆల్రెడీ మేము చేశాము. ఇక్కడ ఆల్రెడీ దానికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతున్నాయి. ఎవిడెన్సెస్ అన్ని కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి కస్టోడియల్ ఇంట్రాగేషన్ నెసెసిటీ ఉందని రిమాండ్కి పంపిన వ్యక్తిని కూడా మళ్ళీ పిలిపించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దయచేసి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏవైతే స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయో వాటిని పూర్తిగా నమ్మాల్సిన నెసెసిటీ లేదు. దానికి అంటే స్టార్టింగ్ ఎండింగ్ తెలియకుండా ఒకటి వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ కోసం, వాళ్ళ ఫేమ్ కోసం వచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మహిళని ఇంటెన్షనల్గా మనం టార్గెట్ చేసి తన సెల్ఫ్ కన్ఫెస్ అయ్యి నా తప్పు అయిపోయింది బాబు నన్ను క్షమించండి అని చెప్పిన తర్వాత కూడా టార్గెట్ చేయటం, దాన్ని ఎక్స్పోజ్ చేయాలా. ఇంకా ఎంతోమంది మహిళలు ఇలా ఇలాంటి వాటి బారిన పడుతున్నారు అనే దాన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రజల కన్ఫ్యూజన్ స్టేట్లోకి దయచేసి తీసుకెళ్ళద్దు. అది శేఖర్ భాష అయినా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళ మోటివ్ ఏంటి, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారు కదా, దయచేసి మగవాళ్ళకి అన్యాయం జరిగితే మాలాంటి వాళ్ళని పిలవండి. మగవాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకుంటారు. ఒకవేళ తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వెళ్ళొచ్చు, అక్కడ తీసుకోకపోతే డీజీపీ స్థాయిలో రిప్రజెంటేషన్కి వెళ్ళొచ్చు, లీగల్ రెమెడీస్ ఉన్నాయి. సో దాన్ని కేవలం కాజ్గా అడ్డు పెట్టుకొని ఇంటెన్షనల్గా ఒక ఇష్యూలో తీరి మీ పర్సనల్ ఫేమ్ కోసం అయితే మాత్రం చూడొద్దు. కరెక్ట్ అండి. ఏదైనా చట్టం దృష్టిలోంచి కానీ చట్టం పరిధిలోంచి కానీ ఎవ్వరు తప్పించుకోలేరండి. అవును, న్యాయం గెలిచే తీరుతుంది ఎప్పటికైనా సరే. ఎగ్జాక్ట్. అదైతే వాస్తవం. మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ నిజంగా మీ వైపు న్యాయం ఉంది, అవతల వైపే తప్పు ఉంది అని కోర్టులు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది తప్పు చేసిన వాళ్ళకు. ఎవరు రైట్ అయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నేను చేసిన తప్పులకి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను మ్యామ్. నేను క్రైమ్ అయితే చేయలేదు, వాళ్ళు చేస్తున్నది క్రైమ్, దాన్ని నేను బయట పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఆడదానికి ఎక్కడైతే దెబ్బ కొట్టకూడదో అక్కడ దెబ్బ కొట్టి దాని మీద ఆడుకుంటూ సైకోగా చూపించాలనుకుంటున్న మనుషులు వాళ్ళు. అది వాస్తవం, అది కేవలం అది వాస్తవం. దాని మీద ఫైట్ చేస్తున్నా కాబట్టి దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఈ రోజున మనుషుల రూపంలో కనిపిస్తున్నారు నాగూర్బాబు గారు. నాకు నిజంగా దేవుడు. ఆ రోజున సపోర్ట్ తీసుకొని కేసు వరకు వచ్చినకపోతే నేను ఇప్పుడు కూడా ఉండేదాన్ని కాదు. ఎందుకంటే లావణ్య అనే ఒక అమ్మాయి ఉండకపోతే అసలు ఇవన్నీ ఉండవు, కేసులు అనేవి వాళ్ళ కొడుకు మీదకి రావు అని ఎన్ని ప్లాన్లు వేశారో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారో కూడా నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళని చెడు చేయించడానికి నేను ఏ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు.
నేను నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నావైతే వీడియో క్లిప్స్ ఏవైతే ఇస్తున్నారో అలా 100 ఉన్నాయి నావి నా దగ్గర వాళ్ళవి చేస్తే అసలు వాళ్ళు తలెత్తుకోలేరు ఎప్పటికి. నేను అది కూడా చేయట్లా, నేను కోర్టులో లీగల్గా చూసుకుంటాను అంతే. అంతే, కోర్టులో లీగల్గా వెళ్ళండి. లీగల్గా ఏదున్నా కూడా చూసుకుంటాను, అదే correct. ఏదన్నా లీగల్గా చూసుకుంటాను మ్యామ్. అక్కడ నేను ఎప్పటికీ తగ్గను, ఖచ్చితంగా నేను గెలుస్తాను. Take care. మేము పెట్టిన ఫస్ట్ కండిషన్ కూడా అదే అండి, ఏ మహిళకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ రిలీజ్ అస్సలు చేయొద్దు. వద్దు. ఇంతకు ముందు తను ఎవరికైనా రిలీజ్ చేసినా కానీ వాటి కూడా ఆపండి అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాము. Hmm. అండ్ డ్రగ్స్ కి సంబంధించి మాత్రం జనాల్లో అవేర్నెస్ కోసం ఎక్స్పోజ్ చేయాల్సిందే. అవును. ఎలా ఉంది సొసైటీ అనేది, Correct. దానిలో తప్పు లేదు. టేక్ కేర్. మీరు జాగ్రత్తగా ఉండండి. సేమ్ టైము ఎలాగూ చట్టం కోసం న్యాయం కోసం పనిచేయడానికి నాగూర్బాబు గారు రెడీగానే ఉన్నారు. ఆయన మిగతా వాటన్నిటికంటే కూడా ఎంతసేపు సొసైటీలో వేరే వాళ్ళకి ఇలా జరగకూడదు, మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు వేరే వాళ్ళ ఇట్లాంటి ట్రాప్స్లో, ఎవరి ట్రాప్ అయినా సరే ఇలాంటి ట్రాప్స్లో పడకూడదు అనేది ఆయన ఇంటెన్షన్ చాలా బాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇందాక చెప్పారు కదా టీవీ కూడా పగలగొట్టాడు అతను మస్తాన్ సాయి అని, ఇదేనాది? అవును మ్యామ్, తను అక్కడ నుంచి అక్కడే సేమ్ అదే ప్లేస్ లో నుంచి ఇలా గుద్దాడు చేత్తో. ఇంకా ఏమేం డ్యామేజ్ చేశాడు? అండ్ అక్కడే పెట్టిన సీసీ కెమెరా తను డైరెక్ట్ గా వచ్చి చేశాడు. తన లాస్ట్ విజువల్ కూడా పడింది ఇందులో ఉందా? ఇందులో ఉంది, లాస్ట్ Record అయ్యింది. రికార్డ్ అయ్యింది. అది వచ్చిందా మరి డేటా బయటకు? వచ్చింది అంటే మ్యామ్, బయట తీసుకోగలిగారా మీరు? తీసుకున్నాం, క్లౌడ్ ఆన్లైన్ కదా, తీసుకోగలిగాను నేను. వచ్చేసి ఇచ్చేసాడు. ఇది మామూలుగా అయితే సీసీలు ఉన్నాయి ఇంట్లో. ఉన్నాయి. అండ్ ఎప్పుడు అటాక్ నాకు అవుతుందో కూడా తెలియదు కదా, నేను ఇంకా ఇది ఒకటి పెట్టుకొని ఉన్నాను. రావడమే తను ఇది చేశాడు. ఇంకెక్కడ డ్యామేజ్ చేశారండి? కింద గ్లాస్ పగలగొట్టారు. ఇది కూడా డ్యామేజ్. ముందు సార్ వచ్చినప్పుడు ఇది తన్నాడు మ్యామ్, వస్తూ తనుకుంటూ వెళ్ళాడు, పగిలింది లాస్ట్ టైం. గ్లాస్ కదా అది? గ్లాస్ ఉంది బానే. అవును. ఎందుకు ఇక్కడ డోర్ పెట్టారండి? డాగ్స్ పైకి వెళ్ళకుండా పెట్టాము మ్యామ్. డాగ్స్ చాలా ఉన్నాయి. 15 డాగ్స్ ఉన్నాయి. రాజ్కి డాగ్స్ అంటే ఇష్టం. బైక్ ఇంటి లోపల పెట్టారేంటి? బైక్ రాజ్కి గిఫ్ట్ ఇచ్చాము, ఇంకా తర్వాత తను యూజ్ చేయలేదు. హ్యార్లీ డేవిడ్సన్. అవును కదా? అవును. తనకి మీరు ఇచ్చారా గిఫ్ట్? అవును. కొద్ది రోజులు యూజ్ చేశారు. యూజ్ చేశాడు, బయటకు వెళ్ళేవాడు, ఆఫీస్ కని వెళ్ళేవాడు, ఏమైనా సినిమా కథలు వినడానికి వెళ్ళేవాడు. ఓకే. ఇంకా అందుకు గుర్తుగా ఇక్కడే పెట్టుకున్నారా ఏంటి? అంటే జనరల్ గా బయట విల్లా లోపలికి తీసుకొచ్చి బైక్ పెట్టాం అసలు. అవునవునవును, యూజువల్ గా బయటే ఉంటది, బట్ మీరు ఇక్కడ పెట్టి జాగ్రత్తగా దాన్ని కవర్ చేశారు కదా. నాకు డౌట్ వచ్చింది, ఎందుకు బైక్ ఇక్కడ పెట్టారు. నేను ముందేమనుకున్నానంటే ఏదన్నా దెబ్బ తాకింది, కాస్ట్లీ బైకా ఏంటి అని అనుకున్నాను. లేదు మ్యామ్, ఇంకా తను వాడలేదు, బయట ఇంకా ఎక్కువ దుమ్ము పడుతుందని లోపల పెట్టాము. ఎప్పుడు ఇచ్చారు ఇది? 7 years అవుతుంది. 6-7 years. కొంతకాలం వాడారు. ఒక 2-3 years అలా బయటికి వెళ్ళడానికి, దగ్గర ఏమైనా ఆఫీసులు ఉంటే అటు వెళ్ళడానికి ఇదే వెళ్ళేవాడు. ఓకే. చాలా చక్కగా స్టైల్ గా వెళ్తాడు, హెల్మెట్ పెట్టుకొని మంచి గ్లౌజ్ వేసుకొని. అంటే ఇది కూడా హార్డ్ ఏదో ఉంటాయి కదా, గ్లౌజ్ వేసుకుంటాడు. ఓమ్మో, చాలా హార్డ్ ఉంటాయి. ఎంత ఈ బైక్? హ్యార్లీ డేవిడ్సన్ చాలా మంది ఇష్టపడతారు హ్యార్లీ డేవిడ్సన్ బైక్ ని. 9 lakhs 7 lakhs అలా పడింది అనుకుంటా. ఇక్కడేనా? హైదరాబాద్ తీసుకున్నారా? బాగుంది బైక్. బ్లూ మీ ఫేవరెట్ కలర్? అలా ఏం లేదు, ఒక 2 కాంబినేషన్స్ అట్లా ఉండే, ఇది మంచిగా అనిపించింది, తీసుకున్నాం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, అది కూడా సత్వర న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.